జడ పదార్థాలైన విభూతి, మైక్, సింహాసనం, కెమెరా, గ్లాస్, కర్చీఫ్, లెటర్ మరియు రోజ్ కూడా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని, అనుభూతిని ఆస్వాదించాయి. సాయి కుల్వంత్ హాల్లో సాయి మంగళహారతి ముగిసింది. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై అంటూ భక్తులందరూ నిశ్శబ్దంగా ఎవరి దారిన వారు వెళ్లారు. ఈ నిశ్శబ్ద సమయంలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎన్నోసార్లు స్వామి దాహాన్ని తీర్చగలిగాను. నేను ఎంత భాగ్యశాలినో. స్వామికి ఎంతో దగ్గరగా ఉన్నాను. స్వామి స్పర్శతో జీవం పొంది పులకించిపోయాను. ఓయ్, ఆగు ఆగు. ఈ రోజు సాయంత్రం కార్యక్రమాలను రికార్డ్ చేయడానికి నన్ను ఆ స్తంభం దగ్గరగా పెట్టినప్పుడు నేను నా పాత స్మృతులతో మునిగిపోయాను. అప్పట్లో నేను నా స్వామి దివ్యమంగళ స్వరూపాలను మాత్రమే ఫోటో తీసేదాన్ని. నా మెమొరీ అంతా స్వామి మాత్రమే ఉండేవారు. నా లెన్స్ ని మూస్తే స్వామి దివ్యమంగళ స్వరూపమే కనిపించేది. ప్రతి ఫోటో ఒకదానిని మించి మరొకటి ఉండేది. అవును, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనం జీవం లేని వస్తువులు అయినప్పటికీ స్వామికి ఎంతో సన్నిహితంగా ఉండే అపురూపమైన అవకాశం లభించింది. కానీ ఈ మనుషులు వారు మాత్రమే స్వామి ఎదురుగా ఉన్నారని భ్రమపడుతున్నారు. ఒక్కసారి మాయకు లోపడి స్వామి కూడా తమ వంటి మనిషి అని భావించి స్వామి దివ్యత్వానికి దూరం అయిపోతున్నారు. అవును, నిజమే. కానీ ఈ మధ్య నా జీవితం ఒక సామాన్య పరికరంలా మారిపోయింది. భక్తులు స్వామితో ఉండే సాంగత్యాన్ని, దీర్ఘకాలం సంభాషణలను చెబుతూ ఉంటే వాటిని రికార్డ్ చేయటమే నా పని అయిపోయింది. ఈ సంభాషణలు నాలో స్వామి యొక్క ఎన్నో స్మృతులను జ్ఞాపకం తెస్తున్నాయి. మీరు నన్ను ఎలా మర్చిపోతున్నారు? భక్తులని ఉద్దేశించి స్వామి ప్రసంగించేటప్పుడు స్వామి దివ్యవాణి నా కణం కణం నుండి ప్రవహిస్తుంది. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస నాలో జీవాన్ని నింపాయి. స్వామి దివ్య సందేశాలను హృదయపూర్వకంగా అనుభూతి చెందాను. ఆహా, ఆ రోజులు మరుపురానివి కదా. ఆ మధుర అనుభూతులను ఎప్పటికీ మర్చిపోకు. ఆ అద్భుతమైన ఉత్తేజభరితమైన ఉపన్యాసాల ద్వారా స్వామి నిన్ను చిరకాలం గుర్తుంచుకుంటారు. స్వామి నీ ద్వారా చెప్పిన ఉపన్యాసాలన్నిటికీ నిదర్శనంగా నేను స్వామి పక్కనే ఉన్నాను. అనురాగరహితమైన మానవ సమాజాన్ని ఉద్దేశించి చెబుతూ చేసిన ఉపన్యాసాలకు అలసి నీళ్లు తాగేవారు. నేను లేకున్నా మీ అందరికీ ఏదైనా ఎలా తెలుస్తుంది? అసలు గతాన్ని తిరిగి చూస్తే స్వామి భౌతిక ప్రస్థానంలో నాకు ఎంత ముఖ్యమైన పాత్రను ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ భగవంతుని యొక్క రూపాన్ని, జీవితాన్ని నా కంటి ద్వారా సాధ్యంగా శాశ్వతంగా భద్రపరిచినట్లు నేను వినలేదు. ఆ అవకాశం నాకు దక్కింది. ఈ అవతారంలో స్వామి దివ్యకృప వల్ల జీవం లేని మనకు ప్రాణం వచ్చింది. అవును, నిజమే. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనుషులలాగే మనం కూడా స్వామితో ఉన్న స్మృతులను, అనుభూతులను మన సహచరుల ద్వారా తెలుసుకున్నామా? వారికి కూడా స్వామితో ఎన్నో అనుభూతులున్నాయి కదా. భక్తుల ప్రార్థనలు వారి బాధలను నివారించుటకు, స్వామి కృప పొందుటకు నన్ను ప్రసాదంగా ఇచ్చారు. స్వామి ఒక్కసారి గాల్లో చెయ్యి తిప్పగానే నేను వచ్చి కామన్ కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు అన్నిటినీ క్షణాలలో నయం చేస్తాను. ఈనాటికి భక్తులు నన్ను సర్వరోగ నివారణగా వాడుతున్నారు. అందరం కలిసి విభూది మంత్రం చెప్దాం. పరమం పవిత్రం బాబా విభూదిం, పరమం విచిత్రం లీలా విభూదిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూదిం ఇదమాశ్రయామి. సాయి బాబా విభూదిం ఇదమాశ్రయామి. స్వామి మెల్లగా అడుగులు వేస్తూ అందరికీ అభయాస్తమిస్తూ చిరుమందాసంతో స్వామి నాపై వచ్చి ఆశీలైనప్పుడు భక్తులు ఎంతో సంతోషిస్తారు. స్వామిని మరికొంత సమయం దర్శించుకునే భాగ్యం కలిగింది నా వల్ల. స్వామి విభూది సృష్టించి ఇవ్వగానే స్వామి చేతికి నన్ను అందిస్తారు. నాకు డబల్ అదృష్టం వచ్చింది. స్వామిని విభూదిని కూడా తాకే అదృష్టం నాకు కలిగింది. ఒక రోజు ఒక బాలవిక చిన్నారి ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో చేతి మీద పడిన క్యాండిల్ వ్యాక్సిన్ ను స్వామి నన్ను ఎంతో ప్రేమతో తీసుకొని ఆ చిన్నారి లేత చేతులను తుడిచి 1000 తల్లుల ప్రేమను చూపించారు.
స్వామి ఈ విశ్వాన్నే మోస్తుంటే ఆ విశ్వకర్తను మోసే భాగ్యం నాకు కలిగింది. రోజు స్వామి నాపై కూర్చొని అందరికి దర్శన స్పర్శన సంభాషణలు కురిపిస్తూ ఉంటే ఆ అనుభూతులను నేను వర్ణించలేను. అవును, స్వామి ఆ సింహాసనంపై కూర్చొని రింగురింగుల జుట్టుతో, కాషాయ వస్త్రాలతో, చిరు మందహాసంతో, బుగ్గ చుక్కతో ఉన్న ఆ బ్రహ్మాండ నాయకుని దర్శనం నాలో క్యాప్చర్ అయింది. ఎంత అదృష్టమో కదా. స్వామి దయ నాకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది? నా ద్వారా స్వామికి అందిన ప్రేయస్ లెక్కలేనివి. ఉదయం దర్శనం క్యూలలో నన్ను పట్టుకొని స్వామి దగ్గరకు చేర్చడానికి భక్తులు ఎంతో కుతూహలంగా ఉంటారు. తరువాత స్వామి నన్ను తన చేతులలోకి పట్టుకున్నాక వారి బాధలన్నీ తీరాయని ఎంతో ప్రశాంతంగా తిరిగి వెళ్ళేవారు. మనకి ఏది కావాలంటే Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No reason for love, no season for love, no birth, no death. No reason for love, no season for love, no birth, no death. Satya Dharmananda, Shanti Premananda. Satya Dharmananda, Shanti Premananda. Shri Sai Satya Sai Prema Sai Jai Jai. Shri Baba Pati Baba Prema Baba Jai Jai. Shri Sai Satya Sai Prema Sai Jai Jai. Shri Baba Pati Baba Prema Baba Jai Jai. Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my breath, bliss is my food. 100వ పుట్టినరోజు మహోత్సవాల కోసం ఎంతో ఆతృతగా వేచి ఉన్నారు. స్వామి మనకు ఇచ్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ ఉత్సవాలలో పాల్గొందాం. ఇన్ని సంవత్సరాలుగా స్వామితో ఉంటూ ప్రతి ఒక్కరి బాధలను కన్నీటిని తుడవటం నేర్చుకున్నాను. నేను ఒక రాయల్ చైల్డ్లా కాకుండా స్వామి కృపతో ఆయన పాదాలు నాపై ఉంచినప్పుడు భక్తులకి ఎవరికి దొరకని ఆ పాద స్పర్శన ఎక్కువసేపు నాకు లభించిందని ఎంతో ఆనందాన్ని పొందాను. స్వామి సన్నిధిలో ఎన్నో పండుగలు, భజనలు, ఉత్సవాలు, సమ్మర్ కోర్సులు, వేద పఠనం నా ద్వారా ఈ ప్రపంచానికి అందించినందుకు ఏ అవతారంలోనూ లేని అద్భుతమైన అవకాశం నాకు ప్రసాదించినందుకు సదా కృతజ్ఞతలు. సైలెన్స్ నుంచి సైలెన్స్ గా క్యాప్చర్ చేస్తూ మన లెన్స్ ఎప్పుడు స్వామినే ఫోకస్ చేస్తూ ఈ లైఫ్ అనే ఫ్రేమ్ లో కోరికలను కట్ చేసుకుంటూ మన అల్టిమేట్ గోల్ స్వామిని చేరుకోవటమే కావాలి. స్వామి తన అవతార వైభవాన్ని మనందరికీ అందించినప్పుడు లింగోద్భవ సమయంలోనూ స్వామితో ఎన్నో స్మృతులు, అనుభూతులను పొందినందుకు ఎంతో ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. మనం సత్సంగాన్ని ముగించే ముందు అందరం కలిసి స్వామికి ఒక రోజుని ఆఫర్ చేద్దాం. ఆహా, మీ సంభాషణ అంతా వింటూ ఉంటే నా మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. నా అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మొగ్గగా ఉన్న నన్ను ఒక రోజు స్వామి తన చేతిలోకి తీసుకున్నాక పువ్వుగా విచ్చుకున్నాను. ఎన్నో కోట్ల పుష్పాలలో నేను మాత్రమే ఆ భగవంతుని పాదాల చెంతకి చేరుకుంటున్నాను. ఈనాటికి భక్తులు స్వామికి వారి భావాలను కృతజ్ఞతల రూపంలో ఒక పువ్వుని సమర్పించుకుంటున్నారు. స్వామి అనుగ్రహానికి నిదర్శనంగా స్వామి ఫోటో నుండి విభూతి రావటము, పువ్వులు పడటము ఇలాంటివి చూస్తున్నాము. మనమందరం కూడా ఆయన చల్లని నీడలో ఉంటూ చక్కని పరిమళాలు వెదజల్లుతూ మనలో విశాల భావాలను పెంచుకుంటూ ఆయన పాదాల చెంతనే ఉందాం. ఇదంతా వింటూ ఉంటే నాకు ప్రహ్లాదుడి కథ గుర్తొస్తుంది. ప్రహ్లాదుడు కూడా చాలా చిన్న వయసులోనే ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. భగవంతుడు జీవంలోని స్తంభంలో కూడా ఉన్నాడని ఈ లోకానికి నిరూపించాడు. అందుకని మనం రాసుకునే పెన్ను, ఆడుకునే బాల్, వాడే ప్రతి వస్తువుకి రోజు థ్యాంక్స్ చెప్పాలి. అవసరం లేదులే అని కాలుతో తన్నడం, విసిరి పారేయడం వంటి
కానివి చేయకూడదు. ప్రతి మనిషిని, పుట్టని, చెట్టుని ఎంతో మర్యాదపూర్వకంగా చూడాలి. అప్పుడే ఈ సృష్టిలో అణువణువులోని నిండి ఉన్న ఆ భగవంతుని విభూతి తత్వం మనం ఎక్కడ ఉన్నా కాపాడుతుంది. స్వామిని మనం ఇది కావాలి, అది కావాలి అని అడిగిన ప్రతిసారి స్వామి ఇదిగో బంగారు, తీసుకో తీసుకో అంటూనే స్వామి మన అందరి బరువు బాధ్యతలను తమ భుజాలపై మోస్తూనే అవతారం చాలించారు. ప్రేమ, సేవ అనే రెండు రెక్కలతో సంపూర్ణ శరణాగతులమై జీవమున్న వాటిల్లోనే కాదు, జీవం లేని జడ పదార్థాలలో కూడా ఆ భగవంతుని యొక్క విభూతి తత్వాన్ని గుర్తించి ఈ బాల వికాస్ ద్వారా స్వామి చూపించిన బాటలో నడుచుకొని స్వామి యొక్క చరణాలను చేరుకోవడమే మన అంతిమ లక్ష్యం కావాలి. జై సాయిరామ్. నిల్చుని మాట్లాడుతున్నానేమో అనేటట్టు చేశారు ఈ సత్సంగ్ విత్ సాయి స్కిట్ వాళ్ళు. వాళ్ళందరికీ మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో అభిమానాన్ని తెలియజేస్తూ ఇప్పుడు బాల వికాస్ విశిష్టత గురించి మామిళ్ళగూడెం నుంచి కార్తికేయ అనే బాల వికాస్ విద్యార్థి బాల వికాస్ చిన్న పిల్లలను మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని, అసలు నిజాయితీ, ప్రేమ, సేవ అనే స్వామివారి సూక్తులు ఎలా నేర్పించిందో అనేది చెప్పడానికి వస్తున్నాడు. ప్రేమ స్వరూపులైన స్వామివారి దివ్య చరణార విందములకు శతకోటి నమస్సులు సమర్పిస్తున్నాను. ఈ సభను అలంకరించిన పెద్దలకు, తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు, నాతోటి విద్యార్థులకు అందరికీ సాయిరామ్. నేను బాల వికాస్ గ్రూప్ 2 విద్యార్థి. సాయి కుటుంబంలో బాగా అవ్వడం స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను. నా సంకల్పం లేనిది ఎవ్వరూ పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు అని అన్నారు స్వామి. ఈనాడు ఇంతమంది స్వామివారి సన్నిధికి చేరడం బాల వికాస్ పిల్లలపై స్వామివారి ప్రేమ మరియు ఆశీస్సులని భావిస్తున్నాను. ఇది మనందరి మహాభాగ్యంగా భావిస్తున్నాను. బాల వికాస్ లో నేర్చుకున్న పద్యాలు, గాయత్రి మంత్రం నిత్యం క్రమము తప్పకుండా స్వామివారి ముందు చెప్పుకుంటున్నాను. బాల వికాస్ తరగతులకు హాజరవ్వడం వల్ల తల్లిదండ్రులకు, పెద్దలకు పాద నమస్కారం చేయడం నాలో వచ్చిన సత్ప్రవర్తన. సేవ చేయడం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమని బాల వికాస్ లో నేర్చుకున్నాను. గాయత్రి మంత్రం తలుస్తూ ప్రతిరోజు నేను మా అక్క గుప్పెడ బియ్యం తీసి పక్కన పెట్టి నెల పూర్తి కాగానే నారాయణులకు హృదయపూర్వకంగా అందిస్తున్నాను. ఇది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బాల వికాస్ లో నేర్చుకున్న శిక్షణ వలన కేవలం చదువుల్లోనే కాక ఇతర కోకర్కులర్ యాక్టివిటీల్లో కూడా రాణించగలుగుతున్నాను. బాల వికాస్ పిల్లలందరం ఎదురు చూసే అంశం స్వామివారి చిన్న కథలు. కేర్ మోర్ ఫర్ రిమార్క్స్ దెన్ మార్క్స్. మార్కులు ముఖ్యమే కానీ రిమార్క్స్ లేకుండా చూసుకోవడం మరీ ముఖ్యమని అన్నారు స్వామి. వారి బోధనను అనుసరించి తరగతుల్లో నమ్మకమైన వ్యక్తిగా, విలువలను పాటించే విద్యార్థిగా చక్కటి మంచి పేరు తెచ్చుకుంటున్నాను. ఇదంతా మా తల్లిదండ్రులు, బాల వికాస్ గురువులు బోధించిన విలువలు పాటించడం ద్వారానే సాధ్యమవుతుంది. మరియు మనము నేర్చుకున్న విలువలను ఎన్నటికీ మరొక నిత్యము మన జీవితంలో స్వామివారి ముందు చెప్పుకుంటామని స్వామివారికి ప్రమాణం చేద్దాం. ఇట్టి అవకాశం ఇచ్చిన స్వామివారికి బాల వికాస్ పిల్లలందరం హృదయపూర్వకంగా వందనము సమర్పించుకుందాం. మమ్మలను ఆశీర్వదించండి స్వామి. జై శక్తులు. దేవుడనగా లేరు, దేశమందున లేరు, దేవుడు తాను దేహమందే. పాపమందు లేడు, పరదేశమున లేడు, తాను చేయు పనుల తగిలి ఉండు పాపం. మంచి పనులు చేయడం వలన దేవుడు మనకి దగ్గరవుతాడు, చెడ్డ పనులు చేయడం వలన దూరమైపోతాడు. పాప పుణ్యాలు ఎక్కడో దూరంగా ఉండేవి కాదని అవి మనిషి యొక్క త్రికరణములను ఆధారంగా చేసుకొని ఉంటాయని దీని భావం. సాయిరా. ఇట్టి బొద్దులాడే బాలుడేడవాడు, వాడి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి బొద్దులాడే బాలుడేడవాడు, వాడి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాడి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. కామిడై పారి తెచ్చి కాగిడి వెన్నెలలోన చేమ పూకని
చేమకు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవా నువ్వాని పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగమురుల చేయి తచ్చడి పెరుగులు నాదగా పెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగమురుల చేయి తచ్చడి పెరుగులో నాతగా పెట్టి నచ్చెనని చేరీసి నోరెనెల్ల జల్లుకార నచ్చెనని చేరీసి నోరెనెల్ల జల్లుకార వచ్చలివా పోవువాని నూరడించరే నచ్చెనని చేరీసి నోరెనెల్ల జల్లుకార వచ్చలివా పోవువాని నూరడించరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పుడైన వెంకటాద్రి అసబాలకుడు గాన అప్పుడైన వెంకటాద్రి అసబాలకుడు గాన తప్పకుండా పెట్టేవాడి తలకెత్తరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాడి పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్టె నిండా పాలు పోయరే పాలు పోయరే పాలు పోయరే పాలు పోయరే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. నా పేరు గాయత్రి. నేను బాలవిక స్టూడెంట్ ని. ఇవాళ మీ అందరికీ నేను శ్రీనివాస కళ్యాణ గాథను వినిపించబోతున్నాను. ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వెంకటాద్రిని మించిన పుణ్యస్థలము, వెంకటేశ్వరుని మించిన దైవము ఈ కలియుగంలో ఎవ్వరూ లేరు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమును కొలిచిన వారికి కొంగు బంగారము, పిలిచినా పలికే పెళ్లిది అయిన ఆ శ్రీనివాస కళ్యాణ గాథను వింటే సకల పాపహరమై సంపదను పొందగలరని ఆ వేద సమ్మతము. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గాథ వినుడు, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గాథ వినుడు. పతిత పావనుడు పన్నగ శయనుడు, పతిత పావనుడు పన్నగ శయనుడు, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గాథ వినుడు. ఒకనాడు భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుట కొరకు వైకుంఠానికి వెళ్తున్నారు. అక్కడ లక్ష్మీదేవి స్వామివారి పాదాలను ఒత్తుతూ స్వామివారిని సేవిస్తున్నారు. అంతటా విష్ణుమూర్తి
మహర్షిని చూడకుంటుట చేత విష్ణు మహర్షికి కోపం వచ్చి స్వామివారి వక్షస్థలాన్ని తన్నారు. అప్పుడు ఎట్టి కోపం లేక సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే మహర్షి కాలిని తన చేతిలోకి తీసుకొని తన కాలిలో ఉన్న మూడో కన్నుని వత్తివేశారు. ఎందుకంటే ఆ మహర్షికి కోపం గల కారణం ఆ మూడో కన్నియే. అంతటా మహర్షి కోపం పటాపంచములై మహర్షి ఎంతో వినయపూర్వకంగా నమస్కరించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మొదలైంది అసలైన కథ, లోక కళ్యాణార్థ ఘట్టం. లక్ష్మీదేవి ఆగ్రహంతో, ఎవడండి వాడు? నేను నివసించే ఆ వక్షస్థలాన్ని తన్ని వెళ్తున్నాడే. నా భర్త వక్షస్థలాన్ని తన్నిన ఆ బ్రాహ్మణుడికి లక్ష్మీ కటాక్షం శూన్యం అంటూ శపించింది. అప్పుడు విష్ణుమూర్తి చింతాక్రాంతుడై, లక్ష్మి, ఏమిటా ఆగ్రహం? దైవం మంత్రాదీనం మంత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవత అన్నారు కదా. అప్పుడు లక్ష్మీదేవి మరింత ఆగ్రహంతో, ఓహో, వారు మీకంత దేవతల సమానమైతే రేపు ఇంకో మహర్షి వచ్చి మీ శిరస్సుని తన్నవచ్చు. అప్పుడు ఈ విషయం సావిత్రి, గాయత్రి, సరస్వతి వంటి మా మహిళా మండలంకు తెలిస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది అంటూ బాధపడుకుంటూ వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతారు. స్వామివారు లక్ష్మీదేవిని విడిచి ఉండలేక తను కూడా శేషాద్రి కొండల మీదికి వచ్చేస్తారు. అక్కడ ఒక ముసలావిడ వంకినీ కర్ర పట్టుకొని పువ్వులు కోస్తున్నది. ఆవిడే వకులామాత. ఆవిడ ఇలా పాడుతున్నది, ఎక్కడయ్యా నీ నివాసము, ఎక్కడయ్యా నీ నివాసము, ఓ తిరుమలేశ, ఎంతని వెతకను నీ కోసం, ఎక్కడయ్యా నీ నివాసము, ఏడు కొండలే ఎక్కాను, ఎన్నో మొక్కులు మొక్కాను, ఏడు కొండలే ఎక్కాను, ఎన్నో మొక్కులు మొక్కాను, ముడుపులు ముట్టలు చెల్లించాను, నీ నామలే వల్లించాను, ముడుపులు ముట్టలు చెల్లించాను, నీ నామలే వల్లించాను, కనపడనిదేమి మోసము, కనపడనిదేమి మోసము, ఏమిటయా నా దోషము, హరే రామ హరే కృష్ణ గోవింద, హరే రామ హరే కృష్ణ గోవింద, ఎక్కడయ్యా నీ నివాసము, ఓ తిరుమలేశ, ఎత్తని వెతకము నీ కోసం, ఎక్కడయ్యా నీ నివాసము అంటూ శ్రీహరిని చూసింది. నాయనా శ్రీనివాస, ఎన్నాళ్ళైంది నా నిన్ను చూసి, ఇన్నాటికి గుర్తొచ్చానా అంటూ ఆశ్రమం లోపలికి తీసుకొని వెళ్ళి మరునాడు కనుమ పండగ రోజు శ్రీనివాసుడికి వేటకెళ్లాలనిపించింది. ఒక మదపు ఏనుగును తరుముతూ నారాయణవనం చేరుకున్నారు. అక్కడ పద్మావతి దేవి తన చెలికత్తలతో దాగుడు మూతలాడుతుంది. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఎలుక భద్రం, ఎక్కడ దొంగలక్కడే కప్చుప్ 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 కప్చుప్, దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఎలుక భద్రం, ఎక్కడ దొంగలక్కడే కప్చుప్ 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 కప్చుప్, ఎక్కడే ఇక్కడ, ఎక్కడే ఇక్కడ, ఎక్కడే ఇక్కడ, అబ్బ ఎక్కడే, అబ్బ ఇక్కడే అంటూ ఆడుకుంటున్నారన్నమాట వాళ్ళు. శ్రీనివాసుడు పద్మావతి దేవి ముందరే వచ్చి నిలబడ్డారు. చెలికత్తేమో అనుకొని పద్మావతి దేవి శ్రీనివాసుడి రెండు చేతులను పట్టుకున్నది. కళ్ళగంతులు తీయగానే ఒక్కసారి బారుమని అరిచింది. సుందరి, నీవు ఎవరు? చూడటానికి అచ్చమ్మ ఆదిలక్ష్మిలా ఉన్నావు అంటూ అడిగాడు శ్రీనివాసుడు. అప్పుడు అంతలో పద్మావతి దేవి చెలికత్త వచ్చింది. ఎవరయ్యా నువ్వు? పైగా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నావేంటి? వెనకటికెవరో ఎర్రకోక కట్టుకున్న ప్రతి వారు మా పిల్లమే అన్నాడంట. చాలు చాలు, వెళ్ళు వెళ్ళు అంటూ నారాయణవనం నుండి తరిమివేశారు. ఆశ్రమానికి చేరుకున్నాడు శ్రీనివాసుడు. అక్కడ బకులామాతతో ఇలా అంటున్నాడు, అమ్మా, నేను ఆ ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవికి నా మనసిచ్చాను. నువ్వు వెళ్ళి పెళ్లి విషయాలు మాట్లాడిరా అంటూ అనగా బకులామాత ఇలా అనుకుంటున్నది, కార్యమా? అసాధ్యమైనది. దైవమా? రక్షించు. నరుడైనప్పుడు శ్రీనివాసుడికి కూడా ఈ అంతరాలు తప్పవేమో. స్వామి,
నీ నామస్మరణ చేయండి జన్మమెందుకు అంటూ కొండ దిగుతుంది బకులామాత. ఇక్కడ అంతఃపురంలో పద్మావతి దేవికి ఎల్లప్పుడూ శ్రీనివాసుడే గుర్తొస్తున్నాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, దాహము లేదు, ఎల్లప్పుడూ శ్రీనివాసుడే కనిపిస్తున్నాడు. పద్మావతి దేవి తన చెలికత్తలతో, చలి, నా స్వామి ఎంత అందగాడో అనుకుంటూ అంటున్నది. ఇక్కడ ఇక్కడ ఆశ్రమంలో శ్రీనివాసుడికి ఒక సందేహం కలుగుతుంది. అసలు మా అమ్మ శ్రీనివాసుడి దగ్గరికి వెళుతుందో లేదో, ఒకవేళ వెళ్ళినా వినాయక చవితికి చందా అడిగే ముసలమ్మ అనుకుంటారేమో అనుకుంటూ వెంటనే ఒక ఆడదాని వేషం ధరించారు. ఎర్ర చీర, సొట్టె ముక్కెర, మట్టి గాజులు, ఇంకా కాళ్లకు మెట్టలు కట్టుకొని ఒక ఎరుకసాని వేషం ధరించారు. ఆవిడ ఇలా పాడుతున్నది. ఏడు ఎక్కడ ఎవడే ఏడు కొండల పైన ఎదుగానున్న దేవుడెవ్వడే, ఏడేడు లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వడే, ఏడు కొండల పైన ఎదుగానున్న దేవుడెవ్వడే, ఏడేడు లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వడే, పద్మమ్మ మెడలో తాళి కట్టాడే, ఆకాశరాజుకి అల్లుడవుతాడే, ఏడు కొండల పైన ఎలుగానున్న దేవుడెవ్వడే, ఏడేడు లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వడే, సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోది చెప్తానమ్మా సోది, సోది చెబుతానమ్మా సోది, సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది అంటూ కేకలు పెడుతుంది ఆ సోదమ్మి. ఆకాశరాజు భార్య అయిన ధరణీదేవి ఆ సోదమ్మిని లోపలికి పిలిపించింది. అప్పుడు పిలిపించి ఇలా అడుగుతున్నది. ఓ సోదమ్మి, నువ్వు సోది బాగా చెప్తావా అన్నది. అప్పుడు సోదమ్మి, ఓ అవ్వ, చక్కగా చెప్తాను అన్నది. అప్పుడు ధరణీదేవి, అయితే చెప్పు, పద్మావతి దేవికి ఒంట్లో ఎందుకు బాలేదో తెలుసుకోవాలనుంది ధరణీదేవికి అంటుంది. అప్పుడు సోదమ్మి, 7 మాణికల బియ్యమెట్టాల, 7 ఆకులెట్టాల, 7 ఒక్కలెట్టాల అంటుంది. ఓహో అనుకుంటూ అన్ని కూడాను తెప్పిస్తారు. అప్పుడు సోదమ్మి తన సోది మొదలు పెడుతుంది. ఓ అవ్వ, నీకు బంగారం లాంటి బిడ్డ ఉన్నా, అది నీకు బుట్టనే మట్టిలోన దొరికినా, మాణిక్యంలాగా పెరుగుతున్నా అంటుంది. అప్పుడు నీ కూతుర్ని ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేయవే అవ్వ అంటుంది. అప్పుడు ధరణీదేవి, వెంకటేశ్వర స్వామా, అతనెవరు, అతనికి ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తుంది అని అడుగుతుంది. అప్పుడు సోదమ్మి, అవన్నీ నీకెందుకే అవ్వ, ముందు మీ కూతుర్ని పిలుచుకరాపో అంటుంది. అప్పుడు ధరణీదేవి, ఎవరక్కడ, పోయి పద్మావతి దేవిని పిలుచుకరండి అంటూ ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు పద్మావతి దేవి రాగానే ధరణీదేవి, ఇగో మా కూతురు, ఇప్పుడన్నా చెప్పు మా అల్లుడి గారి గురించి అంటుంది. అప్పుడు సోదమ్మి మళ్ళీ మొదలు పెడుతుంది. 7 మాణికల బియ్యం ఎట్టాల, 7 ఆకులెట్టాల, 7 ఒక్కలెట్టాల అంటుంది. అప్పుడు ధరణీదేవి, ఏంటి, ఇందాకే కదా తెప్పించాను, మళ్ళీ అడుగుతుందేంటి అని అడగా, సోదమ్మి, తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే, తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే, తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే అంటుంది. సరే అనుకుంటూ అన్ని కూడాను తెప్పిస్తారు. ధరణీదేవి తన అల్లుడు గారి గురించి ఎంతో అడుగుతుంది, ఎంతో విసిగిపోతుంది. అప్పుడు సోదమ్మి పద్మావతి 2 చేతులను తన చేతిలోకి తీసుకొని ముందుకి లాక్కుంటూ ఇలా చెప్తుంది. నల్లా నల్లని వాడే ఓ నామాలున్నవాడే, నల్లా నల్లని వాడే ఓ నామాలున్నవాడే, శంకు చక్రమున గలవాడే, గరవనమాల గలవాడే, శంకు చక్రమున గలవాడే, గరవనమాల గలవాడే, 7 లోకాలు ఏలేటి వాడే, 7 లోకాలు ఏలేటి వాడే. ఓ పిట్ట, నువ్వు కూడా కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి నీకు భర్తగా రావాలని కోరుకోవే పిల్ల
అంటూ వెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం వకులామాత వచ్చి శ్రీనివాసుడి గురించి చెప్తుంది. వకులామాత చెప్పింది ఆ సోదమ్మి చెప్పింది ఒకటే అవ్వడంతో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైశాఖ శుద్ధ దశమి సోమవారం రాత్రికి నిశ్చయమైతుంది. ఆ పెళ్లికి దేవతలు అప్సరసలు అందరూ కూడా పుష్పక విమానంలో వస్తున్నారు. ఆ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ పెళ్లిలో గంధర్వులు ఎలా గానాలు చేస్తున్నారంటే, నవ్వేని పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు ఇపు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు బిరుదు వెండెము పెట్టే పెండ్లి కూతురు నిరబిరుదు మగడి కంటే పెండ్లి కూతురు ఇది దోరినప్పుడే పెండ్లి కూతురు నెరవేరే పెండ్లి కూతురు విడికిట తలపురాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెరు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెరు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను అది పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి కొంత పెడమరలి నవ్వేని పెండ్లి జయ జయ గణనాథం జయ జయ గణనాథం జయ గౌరీనిలయం శరణం శరణం జయ జయ గణనాథం విఘ్ననాథ జయ జయ గణనాథం మా సాయి మాటంటే జగతికి వేదం రా మా సాయి మాటంటే జగతికి వేదం రా తండ్రి పాటంటే ప్రగతి నినాదం రా తండ్రి పాటంటే ప్రగతి నినాదం రా దేవునిలో చూడొద్దనే రాయిని వినబోయి తల్లి తండ్రి గురువు దైవం మన సాయేరా సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శ్వాసేరా మా సాయి మాటంటే జగతికి వేదం రా తండ్రి పాటంటే ప్రగతి నినాదం. అష్టపదుల వయసులో ఇష్టపదులు మాకు చూపించిన నిష్ఠా గరిష్ఠుడు నిత్య సత్యవ్రతుడైన సాయిషుడు మన సత్యసాయిషుడు. అవునరా, అటువంటి తల్లి తండ్రి గురువు దైవం సర్వం పర్వం మనందరికీ గర్వమైన ఆ తండ్రి పాద పద్మాల చెంత సహస్ర శతకోటి నమస్సుమాంజులు అర్పించుకుంటూ అయితే సోదరా, ఈనాడు మన దేవదేవునికి జన్మనిచ్చిన భాగ్యశాలి ఈశ్వరమ్మ గారి కథను, అలాగే మన స్వామికి మాతృవాత్సల్యాన్ని పంచిచ్చిన కరుణం సుబ్బమ్మ గారి చరిత్రను బుర్ర కథగా చెప్పుకుంటున్నావురా. శభాష్రా అన్నయ్య, దేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని చెప్పుకుంటున్నాం మనం. నిజంగా మనది కోటి జన్మల పుణ్యఫలం. ఎందుకురా? ఎందుకంటే ఆ తల్లి తనయుల సమకాలికులుగా పుట్టాంరా మనం. అవునరా. వినరా సోదర ఈశ్వరమ్మ కథ వేణుల విందుగను. జయము జయము శ్రీ ఈశ్వరాంబకు జయము దిగ్విజయము. కథను విన్న మన భక్త కోటికి కలుగును శుభకరము. జయము జయము శ్రీ ఈశ్వరాంబకు జయము దిగ్విజయము. జయము దిగ్విజయము.
కరికిట జుంతరిత. అది 1890 సంవత్సరం. అంటే అన్నయ్య 1890 అన్నమాట. కరెక్ట్ గా చెప్పారా? సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనతి కాలంలో ఈశ్వరుని అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల కలిగింది. వారు ఆ పిల్లకు ఈశ్వరమ్మ అని నామకరణం చేశారా. ఆహా, ఎంతటి పవిత్రమైన నామకరణం రా అన్నయ్య. అవునరా. అయితే సోదరా, ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే కుటుంబ సభ్యులతో సహా పుట్టబర్తికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడే స్థిరపడిపోయారా. ఎంతటి అదృష్టవంతులరా అన్నయ్య వాళ్ళంతా. అవునరా. అయితే చిన్నాడా, ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పుకోవాలరా. వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిట్రా అది? ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలు. ఆమె ఎవరంటే ఎవర్రా? కృతలో నాదితిరా, శ్రీ వామనుని తల్లిరా. త్రేతలోన కౌసల్యా, శ్రీరామచంద్రుని తల్లిరా. ద్వాపరమున దేవకిరా, శ్రీకృష్ణ పరమాత్మ. కలిలో దేవగిరమ్మరా, శ్రీ షిర్డి సాయిబాబా వారి తల్లిరా. ఆ నలుగురు కలిసి నాణ్యమైన ఆలోచన చేశారే. తందాన తందానే తందనా తానే తందనానా, నలుగురి అంశాలన్నిటినీ ఒక చోటికి తెచ్చారే. తందాన తందానే తందనా తానే తందనానా, కలబోసి వడబోసి చక్కని బంగారు బొమ్మను చేశారే. తందాన తందానే తందనా తానే తందనానా, బంగారు బొమ్మే, ఆ బంగారు బొమ్మే ఈశ్వరమ్మ మన దేవదేవుడమ్మ. తందాన తందానే తందనా తానే తందనానా, ఆ బంగారు బొమ్మే ఈశ్వరమ్మ మన దేవదేవుడమ్మ. తందాన తందానే తందనా తానే తందనానా, కరికిట చుందరిత. అదితి, కౌసల్య, దేవకి దేవగిరమ్మలు వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇనుమడింపచేసి దేవుడమ్మగా రూపొందించి మరలా చరితార్థులయ్యారు. అంతా దైవమాతలు. అన్ని దైవలీలలు కూడా. ఈశ్వరమ్మ గారు దేవుడు ఎంచుకున్న మాతృదేవతరా. ఆహా, శ్రీరామచంద్రుడు కౌసల్యని, ఆహా, శ్రీకృష్ణుడు దేవకిని, ఓహో, షిరిడి బాబా దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్తు అవతార పురుషుడైన భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా వారు ఈశ్వరమ్మ గారిని తన మాతృదేవతగా ఎంచుకున్నారా. ఆహా, ఎంతటి భాగ్యశాలి అన్నయ్య ఈశ్వరమ్మ గారు. ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా. సముద్రంలో రత్నాలన్నీ ఒక్క చోటికే చేరుతాయి అంటారు. అవునరా. అలాగే రత్నాకర వంశంలోని రత్నాల్లో ఒకరైన శ్రీ పెదవెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా. అంటే అన్నయ్య అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట. అవునరా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమ్మ రాజు గారి కనుసన్నల్లో అనుకువగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసింది ఈశ్వరమ్మ. ఆహా, అయితే చిన్నాడా, ఆమె సంసారం పిల్లా పాపలతో చల్లగా ఉంది. ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసమని నూతు వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా. వీడెవడండి బాబు నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్ళి నూతిలో చేద వేయకపోతే బంతేతారేటండే. అబ్బో, అంతలో ఆకాశంలో మెరిసింది నీలి రంగు గోళం ఒకటి గిర్రును తిరుగుతూ వచ్చి ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది. ఈశ్వరమ్మ స్పృహ తప్పింది. అయ్యో, దీన్ని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి అది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశం అని తేల్చారు. ఈశ్వరమ్మ అష్టమ గర్భం దాల్చింది. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకు జన్మనిచ్చిందో వినరా? చెప్పరా అబ్బాయి. పాల బుగ్గలవాడు, పాల బుగ్గలవాడు, చెక్కిలి మచ్చగలవాడు, పాల కడలంత నొదురు కలవాడు, పన్నగ శయనుడు, ఉంగరాల జుట్టువాడు, లొంగదీయగరానివాడు, కోటేరు ముక్కు గలవాడు, కోరికల జయించువాడు, పగడాల పెరిమలవాడు, పంచమస్వరము కలవాడు, ధరణి తల్లి విన్నపము మీద దివి నుండి భువికే దించిన పురుషోత్తముడు,
దీన జనోద్ధారకుడు ఈశ్వరీ సుతుడు సత్య సాయిషుడు అతడే ఇతడు. జయ బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జయ. దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు. ఆహా, అలాగే ఈశ్వరమ్మ గారి అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు. ఓహో, అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు మన స్వామివారు జన్మించారు. ఆహా, సత్యనారాయణ వ్రతకథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మకు బాలుడు పుట్టాడు. ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మ వారు కనుక మరియు కరణం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. ఆహా, ఎంతటి పవిత్రమైన నామకరణం రా అన్నయ్య. అవునరా, పుట్టిన పున్నమి చంద్రుడికి పురిటిలోనే ఒక పాము పాన్పు వేసింది. పామును చూసిన లక్ష్మమ్మ గారు కెవ్వుని కేక పెట్టారా. అందరూ పరుగున వచ్చారు. కానీ అక్కడ పాము కనపడలేదురా. అసలు అది పామైతే కదరా కనపడ్డానికి. మరి ఏమిట్రా? ఆదిశేషుడే శేషసాయికి పాన్పు పుట్టడానికి వచ్చాడు రా. కరెక్ట్ గా చెప్పావురా. బాల భానుని పోలినటువంటి ఆ బాల సాయిని ఉయ్యాల్లో వేసి తల్లి ఈశ్వరమ్మ తన్మయత్వంతో ఏ విధంగా జోలపాట పాడుతుందో వినరా. ఊగుమా ఊగుమా ఉయ్యాల జామురాతిరాయి జాగర మేళనయ్యా. ఊగుమా ఊగుమా ఉయ్యాల జో జో. ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానుడే పెరుగుతున్నాడురా. 5 ఏడు రాగానే బడిలో వేశారా బాల సత్యాన్ని. అన్నయ్య, బడంటే గుర్తొచ్చింది. నన్ను చిన్నప్పుడు బడిలో వేశారా. నువ్వు కూడా స్కూల్కి వెళ్ళావేంట్రా? అవునరా. ఏం జరిగిందిరా మీ స్కూల్లో? ఒక రోజు మా స్కూల్ కి ఇన్స్పెక్టర్ గారు వచ్చారా. ఇన్స్పెక్టర్ గారే పెద్ద అయినారా? అవును మరి. ఆయన సరాసరి నా దగ్గరకు వచ్చి, ఒరే అబ్బాయి, ఆపిల్ పండులా ముద్దుగా బొద్దుగా ఉన్నావు, ఒక చిన్ని ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా అన్నాడు. దానికి నువ్వేమన్నావురా? పెద్ద ఆయన కదా, అందుకే సరే సార్ అడగండి అన్నాను. దానికి అతను ఏ క్వశ్చన్ వేసాడు రా? అప్పుడు ఆయన, ఒరే అబ్బాయి, ఇప్పటికిప్పుడు భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావని అన్నాడు. దానికి నువ్వేం కోరుకున్నావురా? అప్పుడు నేను, ఏముంది సార్, మేమేదో బీదోళ్ళం కాబట్టి స్వామి ఓ 1,00,000 రూపాయలు స్వామి అని కోరుకుంటానని చెప్పానురా. దానికి అతనేమన్నాడురా మరి? అయిపోయిందిరా బాబు, చెప్పానా లేదో అంతే. ఏంట్రా, భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే డబ్బులు కోరుకుంటావా, మనీని టార్గెట్ గా చేస్తావని పెద్ద క్లాసే పీకాడు రా బాబు. మరి దానికి నువ్వేం చేసావురా మరి? అప్పుడు నేను, పోన్లేండి సార్, నా సంగతి అలా ఉంచండి, అదే భగవంతుడు మీ ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారండి అని అడిగాను. దానికి అతనేం కోరుకున్నాడురా మరి? ఆయన, ఏముంది భగవంతుడా, నాకు తెలివితేటలు ప్రసాదించు స్వామి అని కోరుకుంటానని చెప్పాడు. దానికి నువ్వేం చేసావురా? అప్పుడు నేను, అంతేలేండి సార్, ఎవరికి ఏది తక్కువైతే అదే కోరుకుంటాం అన్నాను. అబ్బో, చిన్నవాడివైనా గట్టి సమాధానం చెప్పారు. సరే, ఈ కథలోకి వెళ్దాం పదరా. అలాగే పదా. యథావిధిగా బడిలో బాలసాయి తోటి విద్యార్థులకు భజన పాటలు నేర్పడం మొదలు పెట్టాడ్రా. ఎటువంటి భజనలు మొదలు పెట్టాడ్రా మన సత్యం? మన పెద్దనే చెప్తాడ్రా, విందాం పదా. శరణం శరణం మమ గురు చరణం, శరణం శరణం మమ గురు చరణం, సాయిష సర్వేష సద్గు. సత్యం గురు బోధన చేస్తూ తోటి విద్యార్థులకు తన సంచి నిండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవాడ్రా. ఏంటేంటి, స్వామి బల్పాలు ఇచ్చేవారా? అవునరా. అరే రే, మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను అన్నయ్య. ఎందుకురా? నేను స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదోరా. వస్తే ఏం చేసేవాడు ఏంటి? ఏం లేదురా, ఒక రోజు మా స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ అడగకుండా ఉంటే మా ఊరు అమ్మోరు తల్లికి 10 బలపాలు ఇస్తానని మొక్కుకున్నాను. అబ్బో, టీచర్ గారేమో నిజంగానే హోంవర్క్ అడగలేదురా. నిజంగా మీ అమ్మోరు తల్లి చాలా పవర్ఫుల్ రా. ఏమనుకున్నావు మరి? కానీ అన్నయ్య, ఇప్పుడు మొక్కు తీర్చాలి కదరా. తీర్చాలి కదరా. మనకేమో 10 బలపాలు ఇచ్చే స్తోమత లేదు. లేదు. అందుకే నా తెలివంతా ఉపయోగించి ఒకటే బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మోరు తల్లికి అర్పించి వెనక్కి తిరగకుండా లాగెత్తాను బాబు. అబ్బో, మొత్తానికి అమ్మోరి తల్లికే షటకోపం పెట్టేలా ఉన్నారా. సరే, నిజంగా స్వామి చాలా అదృష్టవంతులరా. ఎందుకురా? ఎందుకంటే బలపాల కోసం స్వామి సంచినే కొట్టేసేవాడేమోరా. సరే, ఈ కథలోకి వెళ్దాం పదరా. అలాగే పదా. అవన్నీ నీకు ఎవరిస్తున్నారని విద్యార్థులు అడిగితే దానికి సత్యం నవ్వి తనకు దేవతలు అందిస్తున్నారని చెప్పేవాడ్రా.
అవును మరి, దేవుడు ఆజ్ఞ వేస్తే దేవతలు తక్షణం అమలు జరిపి తీర్చాల్సిందే కదరా. కరెక్టేరా. అయితే ఇక శేషమ రాజుగారికి ఉరవకొండ ట్రాన్స్ఫర్ అయింది. సత్యాన్ని కూడా ఉరవకొండ స్కూల్లో జాయిన్ చేశారా. ఓహో. ఒకసారి ఉరవకొండలో సత్యాన్ని తేలు కొట్టింది. అయ్యో పాపం. ఉరవకొండలో తేలు కొడితే బ్రతకరని ఒక నానుడి ఆ రోజుల్లో ఉండేదిరా. సాయిరామ్. దానికి తోడు సత్యం తెలివి తప్పాడు. స్పృహలో లేడు, శూన్యంలోకి చూస్తూ ఉండిపోతున్నాడు. ఏ దెయ్యమో భూతమో సత్యాన్ని పట్టుకుందని వెంటనే భూత వైద్యుని పిలిపించారా. భూత వైద్యుడు సత్యాన్ని చిత్ర హింసల పాలు చేశాడ్రా. ఈ వార్త తెలిసిన ఈశ్వరమ్మ గారు ఎంతగానో విలపిస్తున్నారా. అయ్యో పాపం. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నయ్య? ఉన్నాడు భగవంతుడు, ఎవడన్నాడు లేడని. ఆమె మొర ఆలకించాడ్రా. ఆహా. సత్యానికి తెలివి వచ్చిందనే వార్త విని తేరుకుంది ఈశ్వరమ్మ. అసలు తల్లి హృదయం అంటేనే అంతరా. అవునరా. అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్థానం, గంగా స్నానం, అమృతపానం, పంచప్రాణం, పరమ పవిత్రం అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం, అమ్మతనం. ఆహా, ఏం చక్కగా చెప్పారా అన్నయ్య. అయితే ఇక సత్యం చేసే అద్భుత లీలలు అపార్థం చేసుకున్నారా తల్లిదండ్రులు. అయ్యో, ఆ తర్వాత ఏం జరిగింది? అది 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ తన చేతిలో ఉన్న పుస్తకాల సంచిని గిరాటు వేసి స్వామి ఒక డిక్లరేషన్ ఇచ్చారా. ఏమనరా? ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసన్నమైంది అంటూ ఏమంటున్నారు వినరా. నిరాకారుడను నరాకారుడను వినుడు వినుడు నేను, ఈశ్వరిసుడు సాయినాథుడు దేవదేవుడతడు, సాకారంగా రమ్మని కోరెను వెంకావధూత నన్ను, ఈశ్వరిసుడు సాయినాథుడు దేవదేవుడతడు, ధరణి వేడను పాప భారమును మోయలేను అనుచు, ఈశ్వరిసుడు సాయినాథుడు దేవదేవుడతడు, అభయమిచ్చికి అవని తల్లికి ఆదుకొందుననుచు, ఈశ్వరిసుడు సాయినాథుడు దేవదేవుడతడు, ఆపస్తంభ సూత్రము భరద్వాజ సగోత్రము అవధూతాంశము సాయిబాబాను నేను శివశక్తవతారుడనేను. సాయిరామ్. బాల సాయికి భక్తులు పెరుగుతున్నారా? అది క్వైట్ ఆబ్వియస్ రా. అయితే ఈశ్వరమ్మ గారు స్వామి గురించి అనుక్షణం భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, స్వామి మనెవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు తల్లి. భక్తులు స్వామిని గురు పీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్య పార్థివాని విభవే రజాగుంసియో అస్కవాదము వేదము సాయి గురు పాదము, వేదము వేదము సాయి గురు పాదము, శ్రీ గురు జయ గురు జయ. అమ్మగారు సకల సద్గుణ సంపన్నురాలు, అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, ఓహో దయార్థ హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లాకపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకెళ్లారా మన స్వామివారు. అందుకే అంటారా ఏమనరా, మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలు అని. కరెక్ట్ గా చెప్పావరా. రత్నాకర వంశపు రాజమాత, సమతకు మమతకు పునాది వేసిన పునీత, నీతికి సేవా నిరతికి నిలచిన నవ్య గీత, మదరు తెరిసాను మరిపించిన దైవమాత, నిదురించిన భక్తికి తొలి కోడి కోత, మహిళామణి లోకానికి భగవద్గీత,
నినోగన్న పుడమి తల్లికి సన్నిహిత రత్నాకర వంశపు రాజమాత అయితే సోదరా చెప్పరా. ఇకపోతే మన స్వామికి మాతృవాత్సల్యాన్ని పంచించిన కరణం సుబ్బమ్మ గారి గురించి మనం చెప్పుకోవాలరా. అవునరా. ఈశ్వరమ్మ గారు దేవకి అని, ఆహా, కరణం సుబ్బమ్మ గారు యశోద అని భక్తులు చెప్పుకుంటుండేవారు. సుబ్బమ్మ గారికి స్వామి అంటే పంచ ప్రాణాలరా. సుబ్బమ్మ గారు స్వామికే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులకు రాత్రనక పగలనక వండి వార్చి వడ్డించేవారా. అందుకే స్వామి ఆమె రుణం ఉంచుకోలేదురా. మన స్వామిది ఎప్పుడు అప్పరాండేరా. అవునరా. ఆమె అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొను ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తులసి తీర్థం నోట్లో పోసే వరకు ఉండి ఆ తరువాతే ప్రాణం విడిచిందిరా. రుణానుబంధం అంటే ఇదేరా. కరణం సుబ్బమ్మ అమ్మా కరణం సుబ్బమ్మ అమ్మ నువ్వు పెట్టని ఆభరణం అమ్మ. కరణం సుబ్బమ్మ అమ్మ నువ్వు పెట్టని ఆభరణం అమ్మ. ధరణిలోన నీకు కరణం సుబ్బమ్మ నగరు, ధరణిలోన నీకు కరణం సుబ్బమ్మ నగరు భరణంగా ఇచ్చినారు స్వామి ధన్యురాలినమ్మ. భరణంగా ఇచ్చినారు స్వామి ధన్యురాలినమ్మ. కరణం సుబ్బమ్మ అమ్మ నువ్వు పెట్టని ఆభరణం అమ్మ. ఆకలైన నువ్వు తినక స్వామి కోసం ఎదురు చూసి, ఆకలైన నువ్వు తినక స్వామి కోసం ఎదురు చూసి యశోదవే యశోదవే నీవమ్మ అపరశబరి వైతివమ్మ. యశోదవే నీవమ్మ అపరశబరి వైతివమ్మ. ఆకలన్న వారికి అన్నము పెట్టి, ఆకలన్న వారికి అన్నము పెట్టి అన్నపూర్ణ వైతివమ్మ, అన్నపూర్ణ వైతివమ్మ. కరణం సుబ్బమ్మ అమ్మ నువ్వు పెట్టని ఆభరణం అమ్మ. కరణం సుబ్బమ్మ అమ్మ నువ్వు పెట్టని ఆభరణం అమ్మ. స్వామి దేవుడని ఆ నోట ఈ నోట ప్రపంచమంతా తెలిసింది. దేశ దేశాల భక్తులు, విభిన్న మతస్థులు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు తమ దేవుడు పర్తిలోనే ఉన్నాడని పుట్టపర్తికి తరలి వస్తున్నారు. ఆహా, భక్తులు స్వామిని దర్శించుకుని స్వామిని తమ తమ ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ వార్త తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెల్లో పిడుగు పడినట్లయిందిరా. అయ్యో, తన తనయుడు తనకు ఎక్కడ దూరం అయిపోతాడన్న బెంగతో ఒక రోజున స్వామిని చేరి ఏమంటున్నారో వినరా. కౌసల్య రాముని ఏమి కోర దేవకి కృష్ణుని ఏమి అడిగను నాకు తెలియదయ్యా. నందనో నందనా దేవనందనా స్వామి స్వామి తల్లి కోరని తల్లి కోరని 4 కోరికలను తీర్చువయ్య స్వామి. నందనో నందనా దేవనందనా పరికిట ఝుంటరిగా. ఈశ్వరమ్మ గారు సేవా తత్పరులు. ఆమె తన వారి కోసం, తన ఊరి కోసం స్వామిని 3 కోరికలు కోరారా. ఆహా, ఎంత సెల్ఫ్లెస్ రా అన్నయ్య ఈశ్వరమ్మ గారు. అవునరా. అయితే ఆ 3 కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమై అవినాభావ సంబంధం కలవే ఉన్నాయరా. ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే. ఓహో. మొదటిగా బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి. అవును. అందుకే పుట్టపర్తిలో
స్కూల్ పెట్టించమని కోరిందిరా ఈశ్వరమ్మ గారు. కానీ మన స్వామి ఏకంగా యూనివర్సిటీయే పెట్టించారా? అవునరా. ఇక విష్ణుమూర్తి, మరి ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బు మాత్రమే కాదురా. మరి ఇంకేంట్రా? లక్ష్మి అంటే సంకటహరిణి, విషహరిణి అని కూడా అర్థం ఉందిరా. అందుకే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరిందిరా ఈశ్వరమ్మ గారు. కానీ మన స్వామి ఏకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కట్టించారా? అవునరా. ఇక చివరిగా మహేశ్వరుడు, మరి ఆయన భార్య గంగ. భగీరథుడివై గంగను పుట్టపర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా ఈశ్వరమ్మ గారు. సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి. అవునరా. ఆనాడు ఆ మహాసాత్వీమణికి దేవుడిచ్చిన వరాలకు ప్రతిరూపాలేరా ఈనాటి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టులు. అయితే ఈశ్వరమ్మ గారు 4వ కోరికగా స్వామిని పుట్టపర్తి విడిచి వెళ్ళవద్దని కోరిందిరా. ఆనాడు పర్తిలో హాస్పిటల్ కట్టే రోజుల్లో తన వంతు సాయంగా ఇటుకలు మోసిందిరా మహాసాత్వి. రోగులను చేయి పట్టుకుని పైనున్న హాస్పిటల్ కు తీసుకువెళ్ళేదిరా ఈశ్వరమ్మ గారు. అమ్మ ఈశ్వరమ్మ, ఎంత గొప్ప ఇంటివమ్మ. ఎంత గొప్ప ఇంటివమ్మ సాధ్విరో ఈశ్వరమ్మ, ఎంత గొప్ప ఇంటివమ్మ సాధ్విరో ఈశ్వరమ్మ, ఎవరు సాటి లేరు నీకు జగతిలోన దేవుడమ్మ, ఎవరు సాటి లేరు నీకు. ప్రతి వారి జీవితంలోనూ ఏదో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుందిరా. అలాగైతే నీకెలాంటి సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగిందిరా? మొన్న గోదావరి వరదల్లో మా గౌడిగేద కొట్టుకుపోతుంటే వెనకాలే పడి మొత్తానికి గట్టుకు తీసుకొచ్చానురా. మొత్తానికి ప్రాణం కాపాడే మరి. అవునరా. కానీ ఇంతలో మా ఊరి కరణం గారు అక్కడికి వచ్చారా. ఆయన వచ్చి ఈ గేదెను చూసి పళ్ళు పులిసి ఆ గేదె ఆయనదేనని వాళ్ళ దొడ్లో కట్టేమన్నాడు. ఏమిటేమిటి? గేదెను చూసి పళ్ళు పొలవడేంట్రా? మీ గేదె ఏమైనా 10 రేట్లు పాటిస్తుందా ఏమిటి? కాస్త కూస్తో అలాగే అనుకోరా. కానీ ఇంతలో మా ఊరి మునసబ్ గారు అక్కడికి వచ్చారా బాబు. ఆయన కూడా గేదెను చూసి ఆ గేదె ఆయనదేనని వాళ్ళ దొడ్లో కట్టేమంటాడు. మరి దానికి నువ్వేం చేసావురా? నేను ఎంత మొత్తుకున్నా నా మాట ఎవరూ వినలేదురా బాబు. అబ్బో. అందుకే ఇక లాభం లేదని మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాను రా. కోర్టు కేసు అంటున్నావు, మరి సాక్ష్యం ఉండాలి కదరా? గ్రామ తలారిని సాక్ష్యంగా వేశారులే. అబ్బో బాగుందిరా. అప్పుడు తలారితో అన్నారు మెజిస్ట్రేట్ గారు, ఏమనరా? ఒరే అబ్బాయి, సరిగ్గా చూసి నిజం చెప్పు. ఈ గేదె మునసబ్ గారిదా, కరణం గారిదా, లేకపోతే పచ్చ చొక్కా తొడుక్కున్న ఆసామిదా? నిజం చెప్పు. అబద్ధం చెప్పావో అర్జెంటుగా 500 రూపాయలు జరిమానా వేస్తానన్నాడు. ఫైనే? దానికి అతనేం చేశాడు రా? దెబ్బకి తలారి అయోమయంలో పడిపోయాడు రా బాబు. అందుకని తెలివిగా ఆలోచించి, అయ్యా మెజిస్ట్రేట్ గారిని బాబయ్య, ఈ గేదె ఎటు కాకుండా ఉందండి బాబయ్య. ముందు నుంచి చూస్తే అండి బాబయ్య మునిసబ్ గారి గేదెలా ఉందండి బాబయ్య. మరి వెనకాల నుంచి చూస్తే అండి బాబయ్య కరణం గారి గేదెలా ఉందండి బాబయ్య అని అన్నాడు రా. దానికి మెజిస్ట్రేట్ గారు ఏమన్నారా? అప్పుడు మెజిస్ట్రేట్ గారు, ఓహో, ముందు నుంచి చూస్తే మునసబ్ గారి గేదెలా కనిపిస్తుందా, వెనక నుంచి చూస్తే కరణం గారి గేదెలా కనిపిస్తుందా, అయితే మధ్య నుంచి చూస్తే మెజిస్ట్రేట్ గారి గేదెలా కనిపిస్తుంది కాబట్టి మా దొడ్లో కట్టండి హోయ్ అన్నాడు. అబ్బో, గుడిని మింగేవాడు ఒకడు, గుడిని లింగాన్ని మింగేవాడు మరొకడు అంటే ఇదేరా బాబు. దీంట్లో ఏముందిరా, మా ఊర్లో ఏకంగా ఊళ్ళని మింగే వాళ్ళే ఉన్నారు. అబ్బో, మొత్తానికి గొప్ప సిగ్నిఫికెంట్ ఈవెంట్ రా ఇది. సరే, ఈ కథలోకి వెళ్దాం పదరా. అలాగే పద. ఈశ్వరమ్మ గారి మనస్సు స్వామి మయమైంది. ఆమె ఆశ ధ్యాస అంతా స్వామియారా. భక్తులు స్వామి చేసే లీలలు మహిమలు ఆమెతో పరమానందంతో చెబుతుంటే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా. ఎందుకురా? బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక. అవునరా. స్వామి భక్తులతోనే ఉంటూ వారి బాధలు గాథలు వింటూ వారికి నేర్పుతో ఆనందాన్ని కలుగు చేస్తూ ఆకలి మాటే మర్చిపోయేవర్రా. అయినా భక్తులకు స్వామి ఆకలితో పనేంట్రా? అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకు స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనయుడే కదరా. కరెక్ట్ గా చెప్పారా. వద్దురా కన్నయ్య అన్నము తినకుండా ఈ పొద్దు వద్దురా చిన్నయ్య, వద్దురా కన్నయ్య అన్నము తినకుండా ఈ పొద్దు వద్దురా చిన్నయ్య, వద్దురా కన్నయ్య.
ఈశ్వరమ్మ గారు మిత భాషని పరభాష ఎరుగుని పల్లెటూరి గృహిణి. పరదేశీయులు పరభాషీయులు వారి వారి భాషలలో ఈశ్వరమ్మ గారిని భక్తితో పలకరిస్తే ఆమె హృదయ భాషతో వారందరితో ఏమనేవారో తెలుసా? ఏమనేవారా? అంతా స్వామి దయా నాదే ముందయా, ఇదంతా స్వామి దేనయా. అంతా స్వామి దయా నాదే ముందయా, ఇదంతా స్వామి దేనయా. బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు. బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కానీ అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ కూడా చేయలేడురా. కరెక్ట్ గా చెప్పావురా. స్వామి నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న పల్లె ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు. ఆహా, ఆ దృశ్యాన్ని చూసిన ఈశ్వరమ్మ గారి కనులు చెమ్మగిల్లేవి. ఆనందంతో మనసు పరవశించి ఈశ్వరమ్మ గారు ఏమనేవారు వినరా? నాదెంత భాగ్యమో మనసా, ఇంత దొడ్డ సోతుని కంటి తెలుసా. నాదెంత భాగ్యమో మనసా, ఇంత దొడ్డ సోతుని కంటి తెలుసా. ముక్కోటి దేవతలు మొదముతో కోరగా, ముక్కోటి దేవతలు మొదముతో కోరగా, వినాయకుడు దర్శకుడు నర్తకుడు, కవిగాయకుడు దర్శకుడు నర్తకుడు నాయ. సూర్యునికైనా గ్రహణం తప్పదు. అవునరా. ఈశ్వరమ్మ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే. ఆయన మరణించాడు. అయ్యో. అప్పుడు కూతురుని మనమరాలని తన దగ్గరకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ. గోరు జుట్టుపై రోకటి పోటన్నట్లు అనతి కాలంలోనే పెద్ద వెంకమరాజు గారు కూడా పరమపదించారు. సాయిరామ్. ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది. కష్టాల కడలిలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఒడిదుడుకులన్నిటినీ సరిచేశారా మన స్వామి. అమ్మ ఈశ్వరమ్మ, నీది మహోన్నతమైన చరితము తల్లి. శ్రీ మహోన్నత చరితము వినుడి, శ్రీ మహోన్నత చరితము వినుడి, శ్రీ మహోన్నత చరితము వినుడి, శ్రీ మహోన్నత చరితము వినుడి. సుదతి సుగుణవతి సహన సౌశీల్య, సుదతి సుగుణవతి సహన సౌశీల్య, జాలి గుండెల బంగారు తల్లి కరుణాల కల్పవల్లి, జాలి గుండెల బంగారు తల్లి కరుణాల కల్పవల్లి. పండు వెన్నెలల పాల వెళ్ళి నిండు పున్నమి జాబిల్లి, పండు వెన్నెలల పాల వెళ్ళి నిండు పున్నమి జాబిల్లి. ఈశ్వరుని తల్లి ఈశ్వరంబ మన సాయిషుని తల్లి, శ్రీ మహోన్నత చరితము వినుడి. అది 1972వ సంవత్సరం మే నెల. బృందావనంలో సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి. ఈశ్వరమ్మ గారు స్వామితోనే బృందావనంలో ఉన్నారా. 4 రోజులుగా జ్వరంతో ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీటధారి అయి కోదండరామునిగా దర్శనమిచ్చారు. అంతేకాదు తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని కాపాడారు. ఆహా. ఆ తల్లి తనల అవినాభావ సంబంధం అటువంటిదిరా. ఎటువంటి వారికమ్మ ఈ భాగ్యము. కృతలో నాదితి తనయునితో ఏ పాటి తన్మయత్వముందేనో తెలియదాయే. నిజమే కదరా. త్రేతలోన కౌసల్యా 14 వత్సరాలు రాముని ఎడబాసి పరితపించెనో. సత్యం చెప్పావురా. ద్వాపరమున దేవకి కృష్ణునికి జన్మనిచ్చిన తల్లిగానే మిగిలిపోయే.
అర్థం చెప్పవరా? కలిలో దేవగిరమ్మ షిరిడి సాయిని కానల పాలు చేసి కదలిపోయే. మరి నువ్వో ఈశ్వరమ్మ సత్యసాయికి జన్మనిచ్చి జగతికి దేవదేవునందించి నీ కంటి పాపలో సంటి పాపగా ఆరాధించితివి. మరి ఆ ఘన కీర్తి నీకు కాక ఇంకెవరికి దక్కునమ్మా ఈశ్వరమ్మ దేవుడమ్మా. జై బోలో జగజ్జనని జగన్మాత ఈశ్వరమ్మ మాయిజీకి జై. ఈశ్వరమ్మ గారికి స్వామి కోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని ఈశ్వరమ్మ గారు మరునాడు పెద్దబొట్టు గారితో చెప్పుకున్నారు. అంతటి మహాద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్దబొట్టు గారు కొనియాడారా? అవును, మరి అటువంటి అనుభూతులు అందరికీ దక్కవురా. అరుదైన వారికి, అమ్మ లాంటి వారికి అటువంటి అనుభూతులు సొంతం. అవునరా, అది 1972వ సంవత్సరం మే 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఎందుకురా? ఉదయం నగర్ సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనం ఇచ్చి స్నానానికి వెళ్ళిపోయారు. అప్పటికే ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చుని ఉన్నారు. అంతలోనే స్వామి స్వామి అంటూ పక్కకు ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహమమ్మాయి అంటూ ఒక్క ఉదుటున అమ్మని చేరారు స్వామి. అంతే, అమ్మ అంతిమ శ్వాస వదిలారు. స్వామిలోనే ఐక్యమైపోయారు. అమ్మా మహాసాత్వివమ్మ ఈశ్వరమ్మ అమ్మా మహాసాత్వివమ్మ ఈ మధుదేవో భవ పితృదేవో భవ. అమ్మని మించిన దైవం లేదు జగతిని. అమ్మని మించిన దైవము లేదు జగతిని. అమ్మే ప్రాణి కోటికి ఆది గురువని నమ్ము. అమ్మే ప్రాణి కోటికి ఆది గురువ. దేవో భవ, తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. తండ్రి ఎవరో మొదటిసారిగా చెప్పేది తల్లే. పితృదేవో భవ, అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో తల్లి తన పిల్లలను పోషిస్తుంది. ఆచార్య దేవో భవ, 40 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు చెబుతుంది. అవునరా, అమ్మ ఈశ్వరమ్మ విద్యాలయాల్లో నువ్వు, వైద్యాలయాల్లో నువ్వు, సాయి గంగలో నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సకలం నువ్వు, అఖిలం నువ్వు, ఆకాశం నువ్వు తల్లి. మా గుండెల నిండా నువ్వమ్మ. అమ్మ ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాం తల్లి. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ. నువ్వు కలలు కన్నా పుట్టపర్తి ఎంత మారిపోయిందో చూతువు గాని తల్లి. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ ఈశ్వరమ్మ. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ ఈశ్వరమ్మ. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ ఈశ్వరమ్మ. నువ్వు కలలు కన్న పట్టి ఎంత మారిపోయిందో చూడవమ్మ ఒక్కసారి. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ. అష్టదశలు దాటెను నీ సుతుడు, దశ దిశలకు ఎదిగిన ఘనుడు. యజుర్మందిరం నివాసుడు, యజ్ఞయాగ క్రతుపోషకుడు, కత్తిపురి పరమేశుడు, సత్యసాయిషుడు నీ సుతుడు. గుండెలు బరువెక్కిపోయాయి స్వామి. చల్లని ఆశీస్సులతో మమ్మల్ని అందరినీ ఉపశమనింపచేయండి. శతకోటి నమస్సుమాంజలతో సెలవు తీసుకుంటున్నాం. కాదు, సత్యసాయి బాబా వారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని జ్ఞానబోధ చేశారు వీళ్ళు. ఈ బుర్ర కథ నిజంగా మనందరి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. సోది చెబుతానమ్మ సోది అంటూ
ఒక సోదమ్మ మరి మన ముందుకు వస్తోంది. స్వామివారికి ఎంతో ఇష్టమైన కళల్లో ఒకటి సోది చెప్పే కళ. మరి ఈ అమ్మాయి సోది ఎలా చెబుతుందో విందామా? సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఆ స్వామి వల్ల మీ అందరికి సోది చెప్పడానికి స్తంభాద్రి నుండి ఖమ్మం వచ్చాను. ఒక్కసారి ఆలకించండి, చక్కగా ఉంటాది. సోదమ్మ మాటని చులకన చేయొద్దు, పేదరాలి మాటని పెడచెవున పెట్టొద్దు. కూడుకో గుడ్డకో చెబుతున్నది కాదు, ముక్తికై భక్తితో చెబుతున్నను వినుకోండి. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, కనకమాలచ్చమ్మ, సత్య సాయి మాత ఆన. పుట్టపత్తిలో వెలిసిన సాయినాథుడే మన మధ్యన కొలువై ఉన్నాడు. చల్లని స్వామి, చక్కని స్వామి, నీకివే మా కోటి దండాలు. ఎందరో భక్తులు ఈడున్నారు, నీ మాట నా నోట ఈ పూట పలికించు, నీ సందేశం వీళ్ళకి వినిపించు. ఆ సాయిరాంని ఆజ్ఞ అయ్యుండిన వల్ల మీకు సోది చెప్తాను. అశ్రద్ధ చేయక చక్కగా ఆలకించండి. నిండైన రూపం, చల్లని చూపు, చక్కని చిరునవ్వు. ఆ స్వామి దేవున్న బాధలు దర్రావు, కష్టాలు కన్నీళ్లు కలనైన కలగవు. అనుక్షణం నీ ఇంట, నీ వెంట, నీ కంట, నీ జంట ఆ స్వామి ఉంటాడు. పగలైన రేయైన సాయిని మరవద్దు, నీ కర్తవ్యం వదలొద్దు. బంగారు స్వామి అసలే మరవద్దు. ఒకటే సోది చెప్తాంది, అసలు మాకు అమ్మాయి గురించి అసలే చెప్పలేదు కానీ దించినా దించుతారవ్వ. అందుకే వినుకోండి, సత్య సాయి మాత ఆన. మన ఖమ్మంలో ఆనాడు బూరెల రంగయ్య గారు, రత్నమ్మ గారు ఎందరో పెద్దల సహకారంతో మందిరము సమితి స్థాపించారు. ఆనాటి నుండి భజనలు, బాల వికాసు, వృద్ధాశ్రమము, నారాయణ సేవ, ప్రభుత్వ ఆసుపత్రి, రోగి యొక్క సహాయకులకు నిత్యాన్న ప్రసాదం నిరంతరం ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కాశీ అనే పిలబడి భద్రాచల రామయ్య గుడి కట్టించిన భద్రరామదాసు జన్మించిన నేలకొండపల్లి సుందర మందిరం వంగవీటి నర్సయ్య గారి కృషితో నిర్మాణం జరిగింది. జక్కేపల్లి సమితిలో రైతు సేవా కేంద్రం, రామసీతమ్మ గారి తపనతో నిత్యం ప్రశాంతి నీనంలో ఘోషించే వేద పాఠశాలని వైరాలో నిర్మించారు. ఇకపోతే భజన మండలిలో నారాయణరావు గారు గొల్లపూడి మందిరం నిర్మించారు. ఇకపోతే 5 లక్షలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందించిన మదిరి సమితి. ఇకపోతే నిరంతరం ఆధ్యాత్మిక సేవలు కొనసాగే వేమసూరి సమితి. పురాతన శివాలయం మహాన్యాస రుద్రాభిషేకంతో ప్రారంభించబడిన కూసుమంచి సమితి. ఇకపోతే ప్రేమ సాయి మందిరం మన భారతదేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఏ జిల్లాలో లేని విధంగా మన ఖమ్మం జిల్లాలో గ్లోబల్ క్రిస్టి రత్నాకర్ కార్చే ప్రారంభించబడిన ప్రేమరథం ఇప్పటికీ 600 పైచిలకు గ్రామ పురవీధుల్లో పయనిస్తూ ప్రజలందరికీ దర్శనమిస్తున్న ప్రేమరథం సత్తుపల్లి నుండి కూసుమంచి వరకు వచ్చింది. ఇకపోతే 108 కళా బృందాలను స్వామి దర్శనానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జనవరి 2020లో పత్తి యాత్రల్లో భాగంగా పోదాం పోదాం పత్తి యాత్రకు పోదాం, సత్య సాయినాథుని కళ్ళారా చూద్దాం, పోదాం పోదాం పత్తి యాత్రకు పోదాం. జై సాయి. మనసు పులకరించడం అని అంటారు కదా, అది ప్రతి ఒక్కరూ ఆస్వాదించుంటారు, అనుభూతి చెందుంటారని నేను నమ్మకంగా ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా సంతోషం. రేపటి తరానికి విలువలతో కూడినటువంటి ఒక సంస్కృతిని నేర్పుతున్నటువంటి ఆ మార్గంలో పయనించడానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, ఈ కార్యక్రమ నిర్వాహకులకి, వారికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అనేది మేము మర్చిపోతున్న తరుణం ఇది.
అది కూడా మీరు చేస్తున్న చాలా గొప్ప సేవ. తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని, తెలుగు వ్యవహార శైలిని అంతా మన ముందు నిలిపినటువంటి బుర్రకథ, హరికథ అన్ని అంశాలని మన జీవన పయనంలో భాగమైనటువంటి ఒకప్పటి వెలుగు కిరణాలని మన ముందు ప్రసరింపజేసినటువంటి చిన్నారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మమ్మల్ని ఇక్కడ పెంచి గౌరవించినటువంటి సత్యసాయి సేవా సమితి వారికి మనపూర్వకంగా వందనాలు. థ్యాంక్ యూ. ముందు ఫస్ట్ నిర్వాహకులకి మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి వాళ్ళ పాదాలు నమస్కరిస్తున్నాను. ఈ పిల్లల కన్నా తల్లిదండ్రులకి వాళ్ళకి సంస్కారం, సంస్కృతిని, మన హిందూ ధర్మాల గురించి నేర్పుతూ ఎంతో కృషి చేస్తున్న వాళ్ళకి నా శిరస్సు వంచి వాళ్ళకి పాదాలు వందనం చేస్తున్నాను. ఎందుకంటే అసలు మన ఈ భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మ సుకృతం చేసుకుంటేనే ఈ దేశంలో పుడతాం. మొత్తం ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. మంది పుణ్యభూమి, కర్మభూమి, ఎన్నో జన్మ సుకృతం ఉంటేనే ఈ దేశంలో పుడతాము. ఇవాళ పిల్లల యొక్క వాళ్ళ యొక్క ప్రోగ్రాం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు మీ అందరికి ఒక విషయం చెప్పాలమ్మా. మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నారు. యాక్చువల్గా తరతరాలుగా మన చుట్టూ దుష్టశక్తులు ఉంటూనే ఉంటాయి. హిరణ్యకశిపుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, రావణాసుడు ఉన్నాడు. వాళ్ళంతా మిమ్మల్ని ఏమైనా చేస్తారంటే ఏంటి మీలో గొప్పతనం ఏంటని ఏదో రకరకాల విమర్శలు చేస్తారు. మీరు ఏ విమర్శలు కూడా తొంగిపోకండి. మీరు మనస్థైర్యంతో మన ధర్మాన్ని అవలంబిస్తూ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో నేర్చుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ చుట్టూ ఇవాళ నాకు బాధ అనిపించింది ఏంటంటే చుట్టూ చాలా ఇళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కువ మంది ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటే చాలా బాగుంటుంది. మంచి సమాజాన్ని నిర్వహించాలంటే పిల్లల వల్ల సాధ్యం. ఇప్పుడు నాకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు ఏమైనా చేయమంటే మనం ఏమైనా కర్రలు పట్టుకుంటామా, కత్తెలు పట్టుకుంటామా? ఏం చేయలేము. శారీరకంగా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి పిల్లలు ఏంటి యాంకర్ పోతన పద్యం చదివింది. పిల్లలకి ఇప్పటి నుంచి శ్రీజ యాక్చువల్గా పోతన పద్యం చదువుతుంటే చాలా ఆనందం కలిగింది. మంది పిల్లలు పాత బస్ స్టాండ్ ఎదురుగా రికాబజార్ స్కూల్లో పాల్గొన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ భగవద్గీత నేర్పడానికి, పిల్లలకి నేర్పడానికి మంచి సన్నిహితంగా ఉన్నారనే ఉద్దేశంతో రేపు డిసెంబర్ 1వ తారీఖు నాడు గీత జయంతి. ఆ రోజు సోమవారం అయింది. అందుకని ఏం చేసామంటే నవంబర్ 30వ తారీఖు ఆదివారం నాడు గీత భగవద్గీతని పారాయణం పెట్టాము. యాక్చువల్గా మేము ఎందుకు అలా పెట్టామంటే పిల్లలకి ఒక 2వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం పెడితే ఏమవుతుందంటే ఆ అధ్యాయం మటుకి నేర్చుకుంటున్నారు. నేను ఒక వీడియో చూశాను. యాక్చువల్గా కరెక్ట్ గా 2 గంటల 30 నిమిషాల్లో 700 శ్లోకాలు కూడా చాలా క్రమబద్ధంగా, చాలా స్లోగా ప్రతి ఒక్క మనిషి కూడా అంటే చాలా ఈజీగా పుస్తకం పట్టుకొని ఆ ఆడియోని ఫాలో అయ్యే విధంగా ఉంది యాక్చువల్గా. అందుకని మేము ఏం చేశామంటే నర్తకి సినిమాల పక్కన కృష్ణ మందిరంలో 10 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు అందరూ పాల్గొనొచ్చు. అందరికి ఒక భగవద్గీత పుస్తకం ఇస్తాము. ఆడియో రన్ అవుతుంటుంది. ఆడియోని ఫాలో అవుతూ మీరు చదవటమే 2.5 గంటలు ముగిసిపోతుంది యాక్చువల్గా. అంటే ఏమవుతుందంటే కొంచెం ఒక ప్రేరణ. యాక్చువల్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అదేదో కష్టతరం అనుకుంటారు. యాక్చువల్గా మన విష్ణు సహస్రనామం ఉంది. చిన్నప్పుడు ఏంటంటే ఆ సహస్రనామం చదువుతుంటే మనకి చేతనైతా అని అనుకుంటాము. అలాగనే భగవద్గీత శ్లోకాలు కూడా చాలా మందికి కష్టతరం అనుకుంటాం. కానీ ఆ వీడియో చాలా అద్భుతంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈజీగా బుక్ ని ఫాలో అవుతూ ఆడియో వినుకుంటూ ఈజీగా నేర్చుకుంటే ఒక బీజం నాటడం కోసం ఈ ప్రయత్నం కూర్చున్నారు. యాక్చువల్ గా మేము పబ్లిక్ లోకి వేరే స్కూల్స్ కానీ అటు కానీ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు ప్రోగ్రామ్ ని. భవిష్యత్తులో తప్పకుండా ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తూ మరి మన జిల్లా అధ్యక్షులు శ్రీ డి సుధాకర్ రావు గారు పిల్లల్ని చాలా ఆనందం అనిపించింది. స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో శత జయంతి 100వ జన్మదిన వేడుకల్ని జరుపుతూ వస్తున్నాం. గత 2 నెలలుగా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో అనేక రకాల యాక్టివిటీస్ లో భాగం ఈ రోజు బాల వికాస్ సంబరాలు, జాతీయ నిత్యనారాయణ సేవలు, వృద్ధాశ్రమం సేవలు అనేక యాక్టివిటీస్ లో ఈ రోజు ఉదయం నుంచి పార్టిసిపేట్ చేస్తూ సాయం సమయాన చాలా ఆహ్లాదకర వాతావరణంలో సుమారుగా 150 నుంచి 200 మంది పిల్లలు లోపల ఉన్నారు సార్. పిల్లలు చాలా మంది ఉన్నారు లోపల. హాల్ మందిరం అంతా నిండి ఉంది. పిల్లలు నిజంగా వాళ్ళు జస్ట్ 15 days లోనే అంకుటిత దీక్షతో స్వామి పట్ల వాళ్ళకి అపారమైన ప్రేమ, మా తల్లిదండ్రులకు ఉన్న ఆసక్తి, మా గురువుల యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఇవన్నీ కలబోసి ఒక మహాయజ్ఞం లాగా తీర్చిదిద్దటంలో గురువుల పాత్ర అమోఘము. ఎక్కడెక్కడికో స్టేట్స్ లెవెల్స్ లో, హైయర్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లో వెళ్ళి ఈ రోజున తనే యాంకర్ చేస్తుంటే మా ఆనందానికి హద్దులు లేవు. ఆ పేరెంట్స్ కి ఎంత ఆనందం ఉండాలి. ఇది మనం కావాల్సింది. ఇలాంటి ఫ్రూట్స్ ని స్వామి కోరేది ఇదే. సమాజానికి రుణపడను, సమాజ రుణం తీర్చుకోండి, ఆనందపడండి, ఆనందంగా ఉండండి స్వామి చెప్తూ వస్తున్న భాగంగా ఈ రోజున మన
అలాగే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నమా శ్రీరామచంద్ర, అందరినీ చల్లగా కాపాడు తండ్రి. తాతగారు ప్రసాదం ఇవ్వండి. ఒరే, నన్ను వదలండ్రా. ఒరే, వదులుతారా? కర్ర పుచ్చుకోమంటారా? అయ్యగారు ఆగండి, ఇది దేవుడి మందిరం. ఈ ప్రాంగణంలో ప్రేమ ప్రవహించాలి తప్ప ద్వేషాలు శిక్షలు కాదు. తన కళ్ళెదుటే అమాయకులైన పిల్లల్ని దండిస్తే రాముడు సంతోషిస్తాడా? మీరు నిరంతరం రాముడి సన్నిధిలో గడిపే అదృష్టవంతులు. మీకు పసిపిల్లలపై కరుణ జాలి ఉండాలి కానీ ఇలా కోపగించుకోవచ్చా? చిన్న, నన్నే ప్రశ్నిస్తున్నావా? అవునయ్యా, వాళ్ళేం చేశారు? రాముడి ప్రసాదం అడిగారు. ప్రేమగా పిలిచి ప్రసాదం ఇస్తే వాళ్ళు అలరి చేసేవారా? ఇది ఆలయం, బుద్ధిగా కూర్చోవాలి రాని వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? రామకథను వాళ్ళకి ఎప్పుడైనా వినిపించారా? ఇవి చేసుంటే వాళ్లలో క్రమశిక్షణ పెరిగేది, భక్తి భావనలు వికసించేవి, ఆ చిన్నారి ముఖాల్లో చిరునవ్వులు విరిసేవి. ఇవి చెయ్యకుండా వారిని దండించడం తప్పు కదా అయ్యగారు? తప్పేనయ్యా, నేనే పొరపాటు చేశాను. రాజు, ఇలా రండి. భయపడకండి, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని కొట్టను. ఇదిగో ప్రసాదం, ఇంటికి కూడా పట్టుకెళ్ళండి. రోజు వచ్చి రామా రామా అని ప్రార్థిస్తూ కూర్చోండి. పూజ అవగానే ప్రసాదం ఇస్తాను. అలాగే తాతగారు. రాజు, తాతగారికి దండం పెట్టండి. దీర్ఘాయుష్మాన్ భవ. చిన్న, 10 రోజులు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా? అయ్యగారు, ప్రశాంతి నిలయం వెళ్ళాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించాను. అపురూపమైన వారి దివ్య చరిత్ర చదివాను. బాబా వారు చిన్నప్పుడు అల్లరి చేస్తూ తిరిగే పిల్లల్ని చేరదీసి పాండురంగ భజన మండలి ఏర్పాటు చేసి వారి చేత దివినామ సంకీర్తన చేయించేవారు. మన గ్రామంలో పిల్లలు చదువు సంచలేక పెడదారిని పడుతున్నారు. ఈ పిల్లలందరికీ చదువు చెప్పి ఈ రాముడి సన్నిధిలోనే వారిని మంచివారిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. చిన్న, నీ సంకల్పం మంచిదిరా. రాముడు తప్పక ఆశీర్వదిస్తాడు. మన మనస్సులోను మాటలలోను నడవడికలోను ఎప్పుడూ మంచి కనిపిస్తూ ఉండాలి. అప్పుడే దైవం మెచ్చి మన్ని ఆదుకుంటాడు. అన్నా, ఇదిగో దేవుడి గుడిలో ప్రమాణం చేస్తున్నాం. మా మనసు మాట చేత ఒకటిగా ఉండేలా ప్రవర్తిస్తాం. ఉదయం లేవగానే మాతృదేవోభవ అని అమ్మకి నమస్కారం చేస్తాం. పితృదేవోభవ అని నాన్నకి దండం పెడతాం. స్కూలుకు వెళ్ళగానే ఆచార్య దేవోభవ అని మాస్టార్కి వందనం చేస్తాం. అంతేకాదు, ప్రతిదినం దైవ ప్రార్థన కూడా చెయ్యాలి. మమ్మల్ని ప్రేమగా చూసే నీలాంటి అన్న ఉంటే ఎందుకు చెయ్యమన్నా? తప్పక చేస్తాం. ఒరే చిన్న, ఈ పిల్లలు జీవితాంతం నీకు రుణపడి ఉంటారా? నేను వాళ్ళ నుంచి ఏమీ ఆశించడం లేదు అయ్యారు. వాళ్ళు గొప్పవాళ్ళు కానవసరం లేదు. మంచి వాళ్ళే తమ కుటుంబాలకి, ఈ గ్రామానికి, దేశానికి సేవ చేస్తే చాలు. చిన్న, అందరూ చిన్న చిన్న అని నేను పిలుస్తున్నారు. అసలు నీ పేరేమిట్రా? భీష్ముడు అయ్యగారు. పేరు పెట్టుకోగానే సరిపోదురా. ఇతరుల సుఖం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహాత్ముడు భీష్ముడు. అయ్యగారు, దైవ సన్నిధిలో చెప్తున్నాను, నేను కూడా ఈ గ్రామం కోసం, ఇక్కడి ప్రజల కోసం నా సర్వస్వం త్యాగం చేస్తాను. నా గురించి, నా సుఖం గురించి ఎప్పుడూ ఆలోచించనని మీకు మాటిస్తున్నాను. తొందరపడి అలా నిర్ణయం తీసుకోకరా. నేను నా కుటుంబం అని ఆలోచిస్తే ప్రేమ పరిమితం అయిపోతుంది అయ్యారు. అందరినీ నా కుటుంబాలాగే భావించి ప్రేమ పంచుతూ పోవాలి. మా బాబా జీవితాన్ని చూడండి. ఎవరు ద్వేషించినా, ఎందరూ ఆరాధించినా స్వపరభేదం లేకుండా తన దివ్య ప్రేమను పంచడం లేదా? వారి ఆర్తిని తీర్చే సేవలు అందించడం లేదా?
బాబా జీవితమే నాకు స్ఫూర్తి. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమభక్తి. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థం గుణకు గాదు సంఘ సేవ చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో. అన్న బాబా మాటలే నాకు శిలాశాసనాలు. ద్వాపర యుగంలో కృష్ణుడు తన అనుగ్రహాన్ని భీష్ముడిపై ఎలా కురిపించాడో నీ మీద కూడా మీ బాబా అలాగే అనుగ్రహం కురిపించాలిరా. కురిపిస్తారు అయ్యగారు, తప్పక కురిపిస్తారు. భీష్ముడు ఆలి అన్న, ఎందుకంత కంగారు పడుతున్నావు? అప్పాకి హార్ట్ అటాక్, అర్జెంట్ గా పడవ కట్టాలి. అవతల పట్టిన అంబులెన్స్ రెడీగా ఉంది. పడవ కట్టు బాయ్. పడవ కడతాను. ఒరే భీష్ముడు, నీకు మర్చిపోయింది ఏమిట్రా? పడవ కడతానంటున్నావు. అవతల కుంభవృష్టి, నువ్వు నీ పడవ గంగలో కలుస్తారు. ఇప్పుడు కట్టలేనని చెప్పు. అయ్యగారు, పిచ్చి జ్ఞాపకండి, పడవ కట్టనివ్వండి. అప్ప ప్రాణం పొయ్యేలా ఉంది. భీష్ముడు, వాడు మన మతం కాదు, మన భాష కాదు. వాడి కోసం ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావురా? కట్టనేమని చెప్పు. భీష్ముడు, నీ కాలికి మొక్కుతాను రా, పడవ కట్టరా. ఆలి, నేను పడవ కడతాను, నిశ్చింతగా. అయ్యగారు, ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష అని మా బాబా చెప్పారు. అక్షరాల ఆ మాటల్ని పాటించడమే నా కర్తవ్యం. సాటి మనిషి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే మతం భాష అడ్డు పెట్టుకుని మానవత్వాన్ని మర్చిపోమంటారా? నా ప్రాణాల మీదకి వచ్చినా సరే అతనికి పడవ కట్టి తీరుతా. సాయినామ స్మరణం చేసుకుంటూ పడవ నడుపుతా. ఆ పైన బాబా ఉన్నాడు. పగాలి. శరణాగతులను రక్షించిన శ్రీరాముడివి, ఆర్తత్రాణ పరాయణుడు అయిన శ్రీకృష్ణుడివి, నీవేనని నమ్మిన నీ పాద సేవకుణ్ణి కాపాడు బాబా, కాపాడు. భీష్ముడు, క్షేమంగా వచ్చావా నాయనా? అయ్యగారు, విశ్వాసమే మన శ్వాసగా ఉండాలంటారు మా బాబా. నేనుండగా భయం ఎందుకని అభయం ఇచ్చాడు. బాబా తప్పక కాపాడతారనే నమ్మకంతోనే వెళ్ళాను. రేవు చేరేటప్పటికి వర్షం ఆగిపోయింది. పడవ బయలుదేరేటప్పటికి ఏరు తగ్గింది. ఆలీ తండ్రిని క్షేమంగా అంబులెన్స్ లోకి చేర్చాం. అయ్యగారు, ఈ కులమత భేదాలు మనస్సులోంచి తుడిచిపెట్టండి. రాముడికి మరింత దగ్గరవుతారు. భీష్ముడు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువిరా. అయ్యగారు, భీష్ముడు, నువ్వే మంత్రం వేసావా కానీ ఈ అల్లరి పిల్లలందరూ ఆణిముత్యాల్లా తయారయ్యారా? నేను వేసింది ప్రేమ మంత్రం మేస్టరు. ఈ మంత్రానికి లొంగని వారు ప్రపంచంలో లేరు. ప్రశాంతి నిలయానికి వందల దేశాల నుంచి బాబా దర్శనం కోసం లక్షల మంది ఎందుకు వస్తున్నారంటారు? వారి దివ్య ప్రేమకు కట్టుబడిపోయి మేస్టర్. పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడే మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దగలరు. సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అన్ని పరీక్షల్లోనూ ప్రథములుగా రావటానికి కారణం ఏమిటంట? బాబా వారి ఉపాధ్యాయుల నిర్మల ప్రేమే. భీష్ముడు, నేను కూడా మన పాఠశాలను ప్రేమ మందిరంగా మారుస్తానురా. మేస్టారు, ఉండండి. గ్రామ పెద్దలందరూ వచ్చారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారు. పెద్దలందరికీ నమస్కారం. భీష్ముడు చిన్నవాడైనా పెద్ద మనసుతో మన గ్రామంలోని పిల్లలకి పెద్దలకి ఎంతో సహాయం చేస్తున్నాడు. వాడికి మంచి ఆలోచన వచ్చింది. చెప్పరా భీష్ముడు, నీ ఆలోచన ఏమిటో? అయ్యా, పడవెక్కి ఏరు దాటితే తప్ప మన గ్రామస్తులు రోడ్డు చేరుకోలేరు. వానొచ్చినా వరదొచ్చినా ఏరు దాటడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితిలో సమయానికి వైద్యం అందక ఎందరో గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏరు దాటి చదువుకోవడానికి వెళ్ళలేక పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి జులాయిగా తిరుగుతున్నారు. అందుచేత మనమందరం కలిసి ఈ ఏటి మీద ఓ వంతెన శాంక్షన్ చెయ్యి స్వామిని అని రాముడిని ప్రార్థిద్దాం. ప్రార్థన చాలదయ్యా వరహాలు. అభిషేకాలు, సహస్రనామార్చనలు చేయించండి. నేను 100 రూపాయలు విరాళం ఇస్తాను. ఎవరైనా శ్రీమంతుడిని చూసి
ఆయన కాళ్ళ మీద పడి ఓ పూలదండ వేసి ఏటి మీద ఓ వంతెన కట్టించి మహానుభావ అని వేడుకుందాం. దండ ఖర్చు నేను భరించుకుంటాను. సర్లేండి భీష్ముడు, చెప్పరా నీ ఆలోచన. మనందరం కలిసి ఏటి మీద వంతెన కట్టుకుందామండి. వంతెన మనం కడదామా? ఇది ఏ ప్రభుత్వం చేయాల్సిన పని. భీష్ముడు, వెర్రివాళ్ళం చేయడానికి మేం తప్ప నీకెవ్వరూ దొరకలేదా? లక్షల్లో ఖర్చు అవుతుంది. ఎవరిస్తారా డబ్బు? నీ పడవను నడుపుకోక ఇవన్నీ నీకు ఎందుకురా? భీష్ముడు, వంతెన కడితే అందరికీ ఉపకారమే, కానీ ఇంత పెద్ద వంతెన ఎలా కడతానరా? అదే కాక వంతెన కడితే ఇక నీ పడవ ఎవరెక్కుతారా? నీ జీవనాధారం పోతుంది, ఎలా బతుకుతావు? అందరూ ఇది తలకు మించిన పని అంటున్నారు. మనకి ఈ పని సాధ్యమేనా? ఒక్క బాగా ఆలోచించు. చిన్న నిలవ నీడ లేకుండా నువ్వు, పని సాధ్యం కాక మేము, ఎందుకురా ఈ ఆలోచనలు? అయ్యగారు, నా జీవనాధారం పోతుందని 10 మందికి మేలు జరిగే ఈ వంతెన కట్టవద్దంటారా? నా కోసం విచారించకండి. పడవ లేకపోతే కాయ కష్టం చేసుకుని జానుడి పొట్టని ఎలాగైనా నింపుకోగలరు. ఖర్చుని, శ్రమని అసాధ్యమని మీరందరూ చెబుతున్నారు. అసాధ్యం అనుకుంటే జీవితంలో ఏమీ సాధించలేము. మా బాబా 100 కోట్లతో ఆసుపత్రులు, నీటి పథకాలు, విశ్వవిద్యాలయం నిర్మించారు. కోట్లు బ్యాంకులు సమకూర్చుకునే చేశారా ఇవన్నీ? కాదు. అసాధ్యం అన్న మాట సత్యసాయి వాణిలో లేదు, ఉండదు. వారిది సత్య సంకల్పం. సత్య సంకల్పం జరిగి తీరుతుంది అయ్యగారు. ఏమిటో మనకు అర్థం అవుతుంది వేదాంతం. మనకు అర్థమయ్యి ఉంటే మన గ్రామం ఎప్పుడో బాగుపడేది. సాయిరాం భీష్ముడు. సాయిరాం. రండి పెద్దయ్యా, మా బాబా సేవలో తరిస్తున్న అదృష్టవంతులు వీరు. భీష్ముడు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయమని, గ్రామంలో సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా సేవలు చేపట్టాలని సూచించారు. ఆ విషయం నీకు తెలుసు. మీ గ్రామాన్ని సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకానికి ఎంచుకున్నామయ్యా. ముందుగా ఈ ఏటి మీద వంతెన నిర్మించాలని నిర్ణయించాం. నిజమా? మా ప్రార్థన విని మమ్మల్ని కరుణించేవా స్వామి? నీ పాదార విందాలకు మా వందనాలు. భీష్ముడు, స్వామి కరుణ ఎప్పుడు అనూహ్యంగా లభిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇదిగో ఇంజనీర్ గారు, రేపే వచ్చి వంతెనకు అవసరమైన ప్లాను సిద్ధం చేస్తారు. మీ గ్రామస్తులంతా సాయినామస్మరణ చేసుకుంటూ శ్రమదానం చెయ్యండి. త్వరలోనే వంతెన తయారవుతుంది. తప్పక చేస్తాం. రండి, ఏటి దగ్గరికి వెళ్ళి వంతెన స్థలాన్ని నిర్ణయిద్దాం. ఒరే భీష్ముడు, మొత్తం మీద అనుకున్నది సాధించేవురా. అంతా బాబా దివ్యానుగ్రహం బాబాయ్. అచంచల విశ్వాసం, నిరంతర సాయినామస్మరణ చేస్తే మనకు అసాధ్యం అన్నది లేదు. తలో మాట మాట్లాడాం. మమ్మల్ని క్షమించరా భీష్ముడు. గ్రామాభివృద్ధి కోసం ఏ కార్యక్రమైనా తలపెట్టరా, మేము తప్పక సహకరిస్తాం. మా కళ్ళు తెరిపించావురా భీష్ముడు. మన గ్రామం అంతా ఒకే కుటుంబంలో ఉందాం. ఒకరి కష్టాలని మరొకరం పంచుకుందాం. యూనిటీ ఇస్ డివినిటీ అన్నారు బాబా. మా గ్రామం అందరిది ఒక్కటే మాట, ఒక్కటే బాట. స్వామి, ఈనాటికి నా కలలు ఫలించాయి. బాబా ఆశీస్సులతో ఈ గ్రామం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతుంది. బ్యూటిఫుల్ ప్లేస్, వండర్ఫుల్ బ్రిడ్జ్. మీరు అన్నదానికి అర్థం ఏమిటి బాబు? సుందరమైన ప్రదేశం, అద్భుతమైన వంతెన అని అర్థం. ఫెంటాస్టిక్, సింప్లీ మార్వెలస్. ఈ మాటకు అర్థం ఏమిటి? ఊహాతీతమైన దృశ్యం, వర్ణనాతీతమైన సౌందర్యం. ఇంతకీ ఈ ప్రదేశం అందం గురించి అంత పొగుడుతున్నారు ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టే ముందు మన వ్యాపారానికి తగిన ప్రదేశం నిర్ణయించుకోవాలి కదా. ఫ్యాక్టరీ పెట్టే ముందు దానికి అనువైన ప్రదేశమా అని ఆలోచించాలి కదా. మీరు కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తారు? మీరు ఫ్యాక్టరీ పెట్టి ఏం తయారు చేస్తారు? అవన్నీ నీకెందుకయ్యా? ఇద్దరికీ కలిపి ఓ 1000 ఎకరాల భూమి కావాలి, అది కొనడానికి వచ్చాం. ఈ గ్రామంలో భూములు ఎవ్వరూ అమ్మరు. కళ్ళు చెదిరే రేట్ ఇస్తాం ఆచార్య గారు. కిమ్ అనకుండా అమ్మేస్తారు. హరీష్ గారు ఐటీ కంపెనీ పెడతారు. రంగనాథం గారి విదేశాలకు కూడా మద్యం సరఫరా చేసే గొప్ప ఫ్యాక్టరీ కడతారు. మీ గ్రామస్తులకు ధనమే ధనం. భీష్ముడు, భీష్ముడు! అయ్యగారు అంత కాకేసరే? నువ్వు కంటున్న అందమైన కలల్ని కూలగొట్టడానికి వచ్చారు రా వీళ్ళు. ఏమిటి మీరు అంటున్నది? వీళ్ళిద్దరూ గ్రామంలో 1000 ఎకరాలు కొని ఐటీ కంపెనీ, మద్యం ఫ్యాక్టరీ కడతారట. నిజమా? అవునయ్యా, నిజమే. గ్రామస్తులు అమ్ముతారు, మేము కొంటాం. మధ్య నీకెందుకు? వీరిద్దరూ ఈ ఊరు వాళ్లే. ఇక్కడే పుట్టి పెరిగి చదువుకొని అమెరికాలో కోట్లు సంపాదించిన ఘనులు. సార్, మీరు ఈ గ్రామంలో పుట్టారు, ఈ గ్రామంలో చదువుకున్నారు. ఈ గ్రామం మీకు కన్న తల్లి లాంటిదని ఎప్పుడూ అనిపించలేదా?
ఆమె ఇచ్చిన చదువు సంస్కారాలతో కోట్లు సంపాదించుకున్నారు. కానీ మిమ్మల్ని కన్నా ఆ తల్లి నిరుపేదగానే మిగిలిపోయింది. అమ్మని ఆదుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? మీలాగే ఈ గ్రామంలో పుట్టి చదువు సంధ్యం లేక అల్లాడుతున్న మీ సోదరులు మీ కళ్ళకు కనిపించలేదా? ఏ రోగం వచ్చినా చనిపోవడం తప్ప మంచి చికిత్స లభించే ఆసుపత్రి లేక మీ సోదరులు కుమిలిపోతూ చేస్తున్న ఆర్తనాదాలు మీకు వినిపించలేదా? మీరు ఐటీ కంపెనీ పెడతారు, ఎవరెవరో వస్తారు, లక్షలు కోట్లు గడించుకుని పోతారు. ఈ గ్రామస్తులు భూములు అమ్ముకుని కాందిశీకుల్లా కరిగిపోతారు. మీరు మద్యం ఫ్యాక్టరీ పెడతారు, ఆ వ్యసనానికి బానిసలై ఎన్నో కుటుంబాలు శిథిలమైపోతాయి. ఆ శిథిలాల మీద మీరు ఆకాశ సౌధాలు నిర్మించుకుంటారు, కనక వర్షంలో గంతులేస్తారు. కానీ మీకు జన్మనిచ్చిన ఈ గ్రామ ప్రజలు కాలగర్భంలో కలిసిపోతారు. ఇదేనా మీరు కోరేది? సంపాదన మీకు ముఖ్యమా? ఈ గ్రామం అంతరించిపోయినా మీకు ఏమీ కాదా? గొప్ప చదువులు చదువుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ గ్రామాన్ని నాశనం చేయకండి. భీష్ముడు బాధపడకు. ఫ్రెండ్స్, భీష్ముడి మాటలు విన్నారు. పడవ నడుపుకునే భీష్ముడికున్న సంస్కారం కూడా మీకు లేదా? ఈ గ్రామంలో పుట్టి కోట్లు సంపాదించుకున్న మీకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తోచలేదా? మేము చాలా సిగ్గుపడుతున్నాం సురేష్. భీష్ముడు, మై బాయ్, మా నుంచి ఏ సహాయం కావాలో చెప్పు. నీ మాటలు విన్న తర్వాత మేము తలపెట్టిన పని తప్పని తెలుసుకున్నాం. ఈ గ్రామ ప్రజలకి మేము ఏం సేవ చేయాలో చెప్పు, మేము తప్పక చేస్తాం. సార్, నాకు మా బాబాయే ఆదర్శం. తాను అవతరించే నాటికి సరైన రోడ్డు కూడా లేని పుట్టపర్తిని ప్రపంచానికి వెలుగు చూపే మహాపుణ్యక్షేత్రంగా మార్చారు మా బాబా. 500 సంవత్సరాలలో భారతదేశం సాధించలేని ప్రగతిని 20 సంవత్సరాలలో ఒక కుగ్రామంలో సాధించి చూపించారు. విద్య, వైద్యం, నీటి సదుపాయం అన్ని కలిగించి పుట్టపర్తి వాసులకు ఏ లోటు లేకుండా చేశారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. దట్స్ రైట్. ఉచితంగా విద్యనందించే పాఠశాల, కాలేజీ గ్రామంలో అందరి ముఖాలు చిరునవ్వులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక ఈ గ్రామానికి నా అవసరం లేదు. నాకు సెలవిప్పించండి. భీష్ముడు, మమ్మల్ని వదిలి వెళ్ళకురా. నువ్వు మా ఆత్మబంధువువి, ఎక్కడికి వెళ్ళకురా. భీష్ముడు, నిన్ను వదిలి ఉండలేవురా. అయ్యగారు, నా దేవుడు సత్యసాయి రాముడు విశ్వమంతటికి ప్రేమ పంచుతున్నాడు. నాది సాయిరాముల. సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. బాబు, ఓ అర్జున, ఎవని అందు ఈ ప్రాణకోటి వెలసి ఉందో, ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉన్నదో అట్టి పరమ పురుషుణ్ణి అనన్య భక్తితో మాత్రమే పొందగలరు. నేను దీన్ని ఇంకొంచెం వివరిస్తాను. ఈ ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవులు ఒక రకం అన్నమాట. మరి ఇన్ని జీవరాశులలో భగవంతుడు ఉన్నాడు. స్వామి లేకుంటే అది శవం. అదే ఈ సాయి మన దేహంలో ఉంటే అది శివం అన్నారు కదా. పాలలో ఏ విధంగా వెన్నదాగి ఉన్నదో అదే విధంగా భగవంతుడు సంవత్సరంలో బృందావనంలో సత్యసాయి బాబా మధ్యాహ్న కాలంలో మరియు విద్యార్థులంతా భోజనం కోసం సిద్ధంగా ఉన్నారట. అప్పుడు అక్కడే ఒక కెరియన్ ఫోటోగ్రాఫర్ అయిన భరోనా విస్కీ కూడా అక్కడే ఉన్నారు. అతను వడ్డించి ఉన్న ఆహారాన్ని ఒక ఫోటో తీశారంట. అప్పుడు అందులో దాని మీద ఎటువంటి హోరా కనపడలేదు. అందరూ విద్యార్థులంతా స్వామి కోసం చూస్తున్నారు. ఇంకా స్వామి రాకనే వచ్చారు. విద్యార్థులంతా ఒక్కసారిగా బ్రహ్మార్పణ శ్లోకాన్ని ఆలపించారు.
అప్పుడు కరోనా విఫ్టీ గారు తీసిన ఫోటోలో ఒక నీలి రంగు హోరని చూసారంట. అది ఆశ్చర్యపోయి స్వామి ఏమిటి లీలా అన్నప్పుడు స్వామి అన్నారంట, విద్యార్థులంతా బ్రహ్మార్పణం చదవడం వల్లనే ఈ ఆహారానికి ఆ శక్తి ఏర్పడినదని, ఆ ఆహారం ప్రసాదంలా మారింది అని చెప్పారు. ఇంకొక చిన్న ఉదాహరణ అయితే కర్ణాటక రాష్ట్రంలో అంటే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దగ్గర ఇంటి దగ్గరకు ఒక సన్యాసి వచ్చి భిక్షాటన కోసం వస్తే అప్పుడు అతని దగ్గర ప్రచోదయాత్. ఇప్పుడు అర్థం. త్రిమూర్తి స్వరూపం. త్రిమూర్తి స్వరూపం గాయత్రి. గాయత్రికి 3 పేర్లు: గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ 3 పేర్లు CEO ఒక భారతీయుడే, పాలో ఆల్టో నెట్వర్క్ CEO ఒక భారతీయుడే, IBM CEO ఒక భారతీయుడే, క్రికెట్ వెంకటేశ్వర CEO ఒక భారతీయుడే. మనుజుడైన వాడు మంచిగా తనలోని పునములు మొదలు తుంచవలయో, పశుగుణము వీడి పశుపతి కావలే, సత్యమైన బాట సాగిబాట. జై సాయిరామ్. ఆత్మైవయాత్మనో బంధు ఆత్మైవ త్రిపురాత్ సంపంగిలత కన్నా జున్నుగడ్డ కన్నా వెన్న కన్నా నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా కన్న తల్లి ప్రేమ సున్నితంబు. మధ్య ఎంతో నేర్పులు కలిగి నాలుక సంచరించు నల్లగకుండా మేడు కూడా అడులే నడవంగవడియ సత్యమైన బాట సాయి మాట. అర్థం. To you, Swami. Happy birthday to you. ఎన్ని రకాల ఇబ్బందులున్నా గానీ అవన్నీ పక్కకు పెట్టి పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తూ చక్కగా తీర్చిదిద్ది కార్యక్రమానికి నాటికని స్టేజ్ మీద ప్రదర్శించారండి. చాలా చక్కగా